ప్రేమగల మా పరలోక తండ్రి, కృపయు కనికరము సమాధానము దీర్ఘశాంతము అయినటువంటి దేవ, కోపించుచుని వాత్సల్యత చూపించినటువంటి దేవ, నీ కోపము నిమిషం మాత్రం ఉండను, కానీ నీ దయ దీర్ఘకాలము ఉండునటువంటి మాట కొరకు స్తోత్రం. మా దేవ, భూమి మీద మా జీవిత దినములన్నీ కూడా యుద్ధ దినములుగాను, ఆ రీతిగా నానా విధములైనటువంటి శోధనలుగాను, పలు రకములైనటువంటి శ్రమలుగాను ప్రభువా, మా జీవిత కాలం అంతట్లో మీరు తీసుకొని వెళ్ళి ప్రతి పరిస్థితి కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. దయలు తండ్రి, నీ ప్రశస్త రక్త ప్రోక్షణ క్రిందికి ఆత్మ ప్రాణ రీతిగా తెచ్చుకుంటున్నాం. కడిగి శుద్ధీకరించగల నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మా దేవా, ఈ ఉదయ కాలంలో నీ పాద సన్నిధికి తీసుకుని స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఇంకా ప్రార్థన కొరకు కనెక్ట్ కావాల్సినటువంటి బిడ్డని మీరే ప్రేరేపించి ప్రార్థన కొరకు నడిపించాలి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నిన్నటి దిన పరిచర్యలో ఆ రీతిగా మా ప్రభువా, ప్రతి విధమైనటువంటి పనులలో బాధ్యతల్లో మీరు సహాయపడుతూ వచ్చిన కైనికి స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఓ దేవా, మీరే జ్ఞాపకం చేసుకునేవారు మీకు వందనములు చెల్లిస్తున్నా. ఈ రీతిగా సమస్తాన్ని జరిగించే దేవునికి మా జీవితంలో మనం అప్పగించుకోవచ్చు. మిమ్మల్ని కొనియాడుతూ పూజిస్తూ గణపరుస్తూ మమ్మల్ని తగ్గించుకొని మీరు హెచ్చించుకొని నీ భయబార్థమై ప్రార్థన అంతా నడిపించుకొని మీకే స్తోత్రం చెల్లిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములోనే స్తుతించి సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. 539, 533, 730 యేసు మనతో ఉండగా ధైర్యముతో సాగుచు అనే పాట పాడుకుంటాము. 3వ చరణం పాడతాం. యేసు మనతో నుండగా ధైర్యముతో సాగుచు కఠిన మార్గమైనను వెనుకకు తిరుగము. కఠిన మార్గమైనను వెనుకకు తిరుగము. దుఃఖ రోగ బాధలు కలిగిన చింతించక, దుఃఖ రోగ బాధలు కలిగిన చింతించక, యేసు నామమందున పొందెదము శక్తిని. యేసు నామమందున పొందెదము శక్తిని. అల్పకాల యాత్రలో గొలుగు సనుగులుండక, అల్పకాల యాత్రలో గొలుగు సనుగులుండక,
ప్రతి పరిస్థితి యందు తృప్తి చెందియుందుము. ప్రతి పరిస్థితి యందు తృప్తి చెందియుందుము. యేసు మనతో నుండగా ధైర్యముతో సాగుతూ కఠిన మార్గమైనను వెనుకకు తిరుగము. కఠిన మార్గమైనను వెనుకకు తిరుగము. ప్రభునందు ప్రియులారా, ఉదయకాలంలో కూడా మన ప్రార్థనలో కూడి రావటానికి కొరకు ప్రభు మనకిచ్చినటువంటి కృప అవకాశాన్ని బట్టి దేవునికి మనం వందనాలు చెల్లిస్తున్నాం. మీకును శుభములు తెలియజేస్తుంటున్నాం. మన జీవితంలో ఆత్మీయ పోరాటములో వెలుచున్నటువంటి వారమని, ఆత్మీయ పోరాటములో ఆత్మీయమైనటువంటి ఆయుధములను, సర్వాంగ కవచమును ధరించవలసినటువంటి వారమని మనం నేర్చుకుంటూ వచ్చినాం. భూమి మీద మన కలిగేటువంటి కొరతలన్నీ కూడా దేవుడి చేత అవి అనుమతించబడ్డటువంటివిగా మన యొక్క జీవితంలో గ్రహించవలని ప్రభు కోరుతాం. ఏదైనా తోటలో ఆదాము తినకూడని వృక్ష ఫలాన్ని తిన్నప్పుడు అది అవిధేయతగా, పాపముగా ఆదాము జీవితంలో సంభవించినటువంటి నష్టాన్ని ముందుగానే చెప్పాడు. నీవు పండు తిను దినమున నిశ్చయముగా నువ్వు చచ్చదవు అన్నాడు. ఆ యొక్క పాప ఫలితమైనటువంటి ప్రతి విధమైన శాపం, ప్రతి విధమైన వ్యాధి, ప్రతి విధమైనటువంటి కొరతలు మన జీవితంలో మనం వెళ్ళినటువంటి ప్రతి పరిస్థితిగా మనము గ్రహిస్తూ ఉంటున్నాం. అందుకొరకనే సార్వత్రిక శ్రమ అన్నటువంటిది ఆదాము యొక్క అవిధేయతను బట్టి ప్రతి మనిషిలో వచ్చినటువంటి కష్టం. పుట్టుకతోనే పాపాత్ములుగా పుట్టాము. పాపము స్వభావం మనలో ఉంది గనక పాపాన్ని జరిగిస్తూ వస్తూ ఉంటున్నాం. ఇట్టి పరిస్థితికి పరిష్కారము మన ప్రభువైన యేసుక్రీస్తు వారి. మొదటి ఆదాము ద్వారా పాపం వచ్చింది, కడపటి ఆదాము ద్వారా పుణ్యం వచ్చింది. అందుకొరకే ప్రభు బిడ్డలుగా మనకు శ్రమ వచ్చింది కదా అని మనం కృంగిపోయే పరిస్థితిలో ఉండనవసరం లేదు. వ్యాధి వచ్చిందని చెప్పేసి విచారపడవలసినటువంటి అవసరం లేదు. అయితే మనకు ప్రధాన యాజకుడు ఉన్నాడు. మన భారములు భరించు దేవుడు, మన అక్కలు తీర్చినటువంటి దేవుడు, మన సమస్యలు పరిష్కరించు దేవుడు. కాబట్టి ఏ పరిస్థితి అయినా ప్రభు మనకు చాలినటువంటి దేవుడు. ఈరోజు ఉన్నటువంటి శ్రమ ప్రభు కరుణించేటటువంటి సమయము అది ఈ రోజే కావచ్చు, అది రేపైనా కావచ్చు. శ్రమ వచ్చిందని మనం కృంగిపోతే చేతగాని వారమవుదము అంటాడు. కాబట్టి ప్రభువునందు
విశ్వాసముతో, ధైర్యముతో మన ఆత్మీయ జీవితంలో ప్రతి పరిస్థితుల్లో సాగిపోవలసినటువంటి వారమై ఉంటున్నాం. అందుకొరకనే అపోస్తలుడైన పౌలు ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో ఆ యొక్క సర్వాంగ కవచం గురించి మాట్లాడుతూ ఆ యొక్క ఆయుధములన్నిట్లో శ్రేష్ఠాయుధము ప్రార్థనగా చెప్పుచు ఒక అంశాన్ని అక్కడ తెలియపరుస్తూ వచ్చినాడు. ఏమిటి అంశం అని అంటే 6వ అధ్యాయం 19వ వచనం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం వేరే వచనం చదువుకుంటాం. ఎఫెసీ 6:19-20. మరియు నేను దేని నిమిత్తము రాయబారిన సంఖ్యలలో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియజేయుటకు నేను నోరు తెరిచినప్పుడు దాని గురించి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యంతో మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనం చేయొచ్చు. మెలకువగా ఉండుడి. కాబట్టి ఇక్కడ సువార్త నిమిత్తము రాయబారిగా పౌలు సంఖ్యలలో ఉన్నాడు, అనగా జైల్లో ఉన్నాడు, బంధించబడి ఉన్నాడు. అట్టి పరిస్థితిలో అక్కడికే పౌలు మరి ఆగిపోలేదు, నిరుత్సాహపడి కృంగిపోలేదు. ఆ ప్రకారంగా ఇంకా నా చేతి ఏమవుతుంది అనే పరిస్థితిలో తాను అక్కడికి ఆగిపోలేదు. దేని నిమిత్తమైతే నేను పట్టబడి ఉన్నానో దాన్ని పట్టుకున్న వాళ్ళని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను అన్నాడు ఫిలిప్పీ పత్రిక. భూమి మీద మన ఆయుష్ ఈరోజు ప్రభు పొడిగించాడు. ఈరోజు మనకున్న కష్టాన్ని దేవుని దగ్గర పెట్టడము, మనకున్న అక్కలు దేవుని తెలియచేయటము, ప్రభు మనకు అనుగ్రహించినటువంటి సహాయం కొలది ప్రభు కొరకై యాత్రా జీవితంలో సాగిపోవడం. కాబట్టి సువార్త నిమిత్తము ఖచ్చితంగా శ్రమ వస్తుంది అనే సంగతిని ప్రభు చెబుతూ వచ్చినాడు. నా నిమిత్తమును, సువార్త నిమిత్తమును ఇంటినైనను, అన్నదమ్ములైనను, అక్కచెల్లైనను, తల్లులైనను విడిచిపెట్టినటువంటి వాడు నాకు పాత్రుడు కాడు అన్నాడు. అంటే ఈ రకమైనటువంటి కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు దేవుని పిల్లలకు దేవుని పని కొరకు వస్తాయి, మన కుటుంబ జీవితంలో వస్తాయి, ఉద్యోగ జీవితంలో వస్తాయి, రకరకాలైనటువంటి పరిస్థితుల్లో వస్తాయి. కానీ ఏ పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా ఒకటే ఒకటి పరిష్కారం. ప్రభు పాదాల చెంత మనకున్న సమస్యలు పెట్టడమే. అదే ప్రభు మన ముందుంచినటువంటి శ్రేష్టమైనటువంటి పరిష్కార ప్రార్థన. కాబట్టి మనం దయతో దేవునికి మొరపెట్టుకోవడం, దేవుని బ్రతిమలాడుకోవడం, ఆర్తిగా ప్రభు యొక్క కనికరము, కటాక్షం కొరకుగా మనం వేడుకోవడం మన జీవితంలో ప్రభు మనకిచ్చినటువంటి ఆదరణకరమైనటువంటి ప్రార్థన. కాబట్టి పౌలు చెరసాల్లో ఉంటూ ఎఫెసీయులతో నా నిమిత్తం ప్రార్థన చేయండి అంటూ వచ్చినాడు. ఆ ప్రకారంగా దేవుని మహిమార్థమై తన తుది శ్వాస వరకు దైవ కార్యముల కొరకు సాగిపోతూ వచ్చినాడు.
ఆ ప్రకారంగా భక్తుల జీవితాల్లో ఏండ్లుగా కొన్ని కష్టాలు గుండా వెళ్తూ వస్తారు. ఎందుకు ఆ ప్రకారంగా దేవుడు అనుమతించాడనంటే, ఆ రీతిగా కూడా వారు దేవుణ్ణి మహింపరచునట్లుగా అంటాడు. ఉదాహరణకు పునరుద్ధానుడైన తర్వాత ప్రియ ప్రభు పేతురుతో అన్నాడు, "నీవు నన్ను ప్రేమిస్తున్నావా?" అన్నాడు. "అవును ప్రభువా! నిన్ను ప్రేమిస్తున్నానన్నాడు." "నన్ను ప్రేమిస్తే నా గొర్రెలను మేపు, నా గొర్రెలను కాయుము" అన్నాడు. గొర్రె పిల్లలు మేపాలన్నాడు, గొర్రెలను మేపాలన్నాడు, గొర్రెలను కాయమన్నాడు. అది పేతురు విషయంలో దేవుడు తనకు ఇచ్చినటువంటి పనిగా చెబుతూ, పేతురు విషయంలో ఒక ప్రణాళికను తెలియపరిచాడు. ఆ రీతిగా పేతురు, నువ్వు యవనస్తుడివైనప్పుడు నీకు ఇష్టమైన చోటికి వెళ్తొచ్చినావు. ఇప్పుడు నీకిష్టము కాని చోటుకి నువ్వు తీసుకొని పోబడతావు అనే మాట పేతురుతో అన్నప్పుడు, పేతురు చాలా మరి బాధపడుతూ వస్తాడు. అయితే నా విషయమే నువ్వు తెలియపరిచినావు కదా ప్రభువా! మరి యోహాను విషయం ఏంటి అంటే వచ్చినప్పుడు, యోహాను ఉండుట నాకిష్టమే. నీ మరణం వలన నేను మహిమ తెచ్చుకుంటాను అని ఆ ప్రకారంగా పేతురుతో మాట్లాడుతూ వచ్చినాడు. కాబట్టి మన జీవితంలో మనకు కలిగినటువంటి కష్టము, మనకు కలిగినటువంటి శ్రమ, మనకు కలిగినటువంటి బాధ, దేవుడు మనం బాధపడేది చూస్తూ సంతోషించుట కొరకు కాదు. ఆయన ప్రేమగల తండ్రి, కనికరం గల తండ్రి, సమస్తము చేయుట కొరకు తండ్రి. కానీ మన జీవితంలో తీసుకొని వెళ్ళబడినటువంటి పరిస్థితి అనేది నానా రీతులుగా మన జీవితం ద్వారా దేవునికి మహిమ కలగడానికి కొరకుగా. వాచ్‌మెన్ నీ అనే భక్తుడు చరిత్రలో చెప్పబడుతూ వస్తుంది. తన తుది శ్వాస వరకు జైల్లోనే ఉంటొచ్చినాడు. చైనాలో గొప్ప భక్తుడు. ఆఖరకు తన యొక్క మరణం కూడా ఆ ప్రకారంగా జైలుతోటే యాత్ర ముగిస్తూ వచ్చినట్లుగా ఆ రీతిగా చెబుతూ వస్తాడు. అంటే అంతగా ఆ జైలు అనుభవంలో తను వెళ్తూ వచ్చినప్పటికి కూడా తన యొక్క పరిచర్య ఆత్మీయమైనటువంటి సంగతులు ఎన్నో పుస్తకాలు తాను రచిస్తూ వచ్చిన అనేకుల జీవితాలకు అవి ఎంతగానో ఆశీర్వాదకరంగా వాడబడుతూ వచ్చినాయి. అలా డేవిడ్ బ్రైనార్డ్ అనే ఒక భక్తుడు చిన్న వయసులోనే యాత్ర ముగించాడు. తన జీవితకాలం అంతా కూడా వ్యాధి బాధల్లో క్యాన్సర్ తోటి తన యాత్ర ముగించినాడు. ఈ త్యాగాలను చూసినటువంటి భక్తులు దేవుని సేవ కొరకు ప్రేరేపించబడిన వారై ప్రభు యొక్క గొప్ప కార్యాల కొరకు వారు ప్రోత్సహించబడుతూ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రభువు నీకు నాకు అనుమతించినటువంటి ఏ పరిస్థితి సరే ఆయన కరుణా సంపన్నుడు, జాలిగొన్నవాడు. ప్రస్తుతం మనకు సమస్తం దుఃఖకరంగా కనపడవచ్చు. కానీ దాన్ని అభ్యాసం చేసుకుంటూ వచ్చినప్పుడు మనకు సమాధానకరమైనటువంటి ఫలము వస్తుంది అన్నాడు. కాబట్టి మన యొక్క ఆత్మీయ జీవితంలో ప్రభు బిడ్డలుగా
ఏ విషయంలో కూడా చింతపడొద్దన్నాడు, దుఃఖపడొద్దన్నాడు, కృంగిపోవద్దన్నాడు, నిరాశపడొద్దన్నాడు. కానీ చేయమన్నది ఏమిటంటే ప్రార్థన చేయమన్నాడు, విశ్వాసముతో ముందుకు సాగమన్నాడు. ప్రభు ప్రణాళిక మనలో, మన ద్వారా ఏం జరగాలని దేవుడు కోరుకున్నాడు. అది జరిగించబోట కొరకై ప్రభు మన జీవితాన్ని ఆశిస్తూ ఉంటున్నాడు. కాబట్టి పౌలు జైల్లో ఉన్నప్పటికీ ఒక నిరీక్షణ కలిగి నా నిమిత్తం ప్రార్థన చేయండి అన్నాడు. ఇంకో సందర్భంలో నేను భౌతికంగా బంధించబడ్డాను గాని దేవుని యొక్క వాక్యం బంధించబడలేదు అన్నాడు. భౌతికంగా మన ఇబ్బందుల్లో ఉండొచ్చు కానీ దేవుడి ఇబ్బందిలో లేడు. ఆయన సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, మన సమస్త పరిస్థితులను బాగా ఎరిగినటువంటి వాడు, మనకు సహాయపడినటువంటి దేవుడు, మన యావత్ బాధలో ఆయన బాధనందునటువంటి దేవుడు. కాబట్టి గొప్ప విశ్వాసము, నిరీక్షణ కలిగి ప్రభు పాదల చెంత మనం ప్రార్థిస్తూనే వెళ్ళాలి. ప్రభువే మన జీవితంలో సమస్తాన్ని బావుగా జరిగించని సంకల్పం నెరవేర్చుకుంటూ వస్తాడు. కాబట్టి మనం వెళ్తున్నటువంటి పరిస్థితులన్నిటి కొరకై మనం ప్రార్థన చేస్తాం. మనం ఎరిగిన రీతిగా ప్రాముఖ్యమైనటువంటి అంశాలు ఇశ్రాయేలు, ఇరాను మరి బందీలుగా ఉండబడినటువంటి వారిని, ఇశ్రాయేలు వారిని హమాస్ వారు చంపినట్లుగా మనం వింటున్నాం. అట్టి పరిస్థితిని బట్టి ఇశ్రాయేలీయులు రోడ్డు మీదకి వచ్చారని ఒక వీడియో పెట్టారు. కాల్పులు విరమించుకోబడడానికి కొరకై ఒప్పుకోవాలని బెంజమిన్ నెతన్యాహు ఇంటి ముంగట వచ్చి రాజధానిలో ధర్నాలు చేస్తూ ఉంటున్నారు. బాధలలో ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. కాబట్టి శత్రువు వాడికంతగా వాడు రేగినటువంటి వాడు తన ప్రజలు ముట్టుకుంటూ వచ్చినాడు. కాబట్టి పరిస్థితులు ఏం చేయడానికి దిక్కుదోచదు. దేవుడే దేవుని ప్రజలకు దిక్కు. ఆపడానికి కొరకై దేవుడే ఆపవచ్చు. కాబట్టి ఆ మనసులో కూడా దేవుడు నాయకులైనటువంటి వారికి అనుగ్రహించి సమాధాన స్థితిలో తీసుకొని వచ్చుట అన్నటువంటిది ఆ దేవుని సంకల్పమైనప్పుడు ఇరు పక్షాలుగా దేవుడు సమాధానం తీసుకుని వచ్చినట్లుగా మనం ప్రార్థన చేస్తాం. ఆ ప్రకారంగా సార్వత్రిక సంఘమంతట్లో ఉండబడినటువంటి కొరతలు, రకరకాలైనటువంటి ఆత్మీయమైనటువంటి పరిపక్వత లేనటువంటి పరిస్థితులు, దేవుని కార్యముల కొరకుగా దేవుని ప్రజలు అవగాహన కలిగి ముందుకు సాగి కొరకుగా దేవుని యొక్క సేవలో ప్రతి అవసరత తీర్చబడినట్లుగా సంఘము సంపదలకు వచ్చినట్లుగా ప్రార్థన చేస్తాం. అలా అన్యజనుల రక్షణ కొరకు సత్యాన్వేషకులు, మత ఛాందస్వాదులు ఆ ప్రకారంగా రక్షణ లేనటువంటి నానా రకమైనటువంటి స్థితిగతులు ఉన్నటువంటి వారిని ప్రభు కనికరించి స్వస్థపరిచినట్లుగా వారిని రక్షించుకున్నట్లుగా మనం ప్రార్థన చేస్తాం. అలాగున దిన పరిచర్య కొరకు మన మధ్యలోని సమస్యల నుంచి కొరకై ప్రార్థన చేస్తాం. కుటుంబ సమస్యలు, వ్యాధి బాధలు, ప్రస్తుతము ఈ యొక్క ఎడతెగని వర్షాలను బట్టి ఆయా వ్యక్తులు వారి ప్రాణాలు పోగొట్టుకున్నారని వింటున్నాం. ప్రాణ నష్టము, ఆస్తి నష్టము, రకరకాలైనటువంటి పంటల నష్టాలు, ఎన్నో నష్టాలు మరి ప్రజలు ఎదుర్కొన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఖమ్మములో సత్యవేదం గారు అనే దేవుని సేవకులు ఉంటారు.
వారున్న మందిరము గ్రౌండ్ ఫ్లోర్ అంతా నీళ్లతో నిండిపోయింది. కాబట్టి దేవుడే తన దాసులైనటువంటి వారిని ఆదుకున్నట్లుగా ప్రార్థన చేస్తాం. ఆ ప్రకారంగా విజయవాడ, ఖమ్మము, హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల్లో బీభత్సంగా ఈ వర్షాలను బట్టి తమ ప్రియులు కోల్పోయిన కుటుంబాన్ని ప్రభు ఆదరించినట్లు, కలిగిన నష్టాన్ని బట్టి వారు దేవుని దూషించకున్నట్లుగా ప్రభువే కనికరపడి ప్రతి వ్యక్తిని కూడా ఆదరించి వారిని రక్షించుకున్నట్లుగా మనం ప్రార్థన చేస్తాం. ఆ రీతిగా దేవుని మహిమార్థమై సోదరి శ్యామలమ్మ గారు డెంగ్యూ గురవుతొచ్చినట్లుగా చెబుతొచ్చారు. ప్రభు వారి ఆరోగ్యాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లుగా ప్రార్థన చేస్తాం. నా నిమిత్తం కూడా ప్రార్థన చేస్తున్నారు. ఈ యొక్క జాయింట్ పెయిన్స్, ఈ ఎడమ కాలు పాదము విపరీతంగా లాగుతా ఉంది. లోపల నర్రము మీద జస్ట్ అట్లా పొరపాటునట టచ్ అయితే కూడా నొప్పి బాగా వస్తుంది. ప్రభు ఈ దేహాన్ని కరుణించి తన మహిమార్థమై మంచి ఆరోగ్యంలో ఉంచినట్లుగా ప్రభు యొక్క సహాయ నిమిత్తము నా నిమిత్తం కూడా ప్రార్థన చేస్తున్నారు. అలా జ్ఞాపకం చేసుకొని చూడండి. ఆ రీతిగా కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య పరిస్థితులు అన్నిట్లో ప్రభు కృప ఇచ్చి నడిపించినట్లుగా మనం ప్రార్థనలో వెళ్తాము. ఆ ప్రకారంగా కొద్దిమందిగా ప్రార్థన చేద్దాం. ఈరోజు ఎవరెవరు ప్రార్థన చేయగలరు? మధ్యలో కొంత గ్యాప్ ఏర్పడింది కదా, ప్రభావం ప్రార్థన చేస్తారు. చంద్రబాబు ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత ఉదయశ్వరులు ప్రార్థన చేస్తారు. సమయాన్ని బట్టి శ్రీనివాస ప్రార్థన చేస్తారు. అలాగున్న మన ప్రార్థనలో ఒకరి వెంట ఒకరు వెళ్తాము. ఒకరు చేసిన అంశాలు మరి ఒకరు వింటూ ఆ రీతిగా ఈ అంశాలు చేయలేకపోతున్నామో వాటిని జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తాం. ప్రార్థించాం. ప్రేంగల్ మా తండ్రి, పరిశుద్ధమైన దేవాన్ని బంగారు పద్మ కొన్నాళ్ళు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. ఉదయకాల సమయంలో తండ్రి నీ ప్రియ బిడ్డలతో కలిసి విధంగా ప్రార్థించడానికి నాయన అత్యల్పురాలు నన్ను కూడా జ్ఞాపకం చేసుకుని నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీ నా మనసు తీస్తూ మహింపరుస్తున్నాను తండ్రి. ఎంత గొప్ప దేవుడు ప్రభు, అద్భుతకారంలో ఆశ్చర్యకారంలో ప్రభు జరిగించే దేవుడు ప్రభు. నువ్వు మాత్రమే సర్వశక్తివంతుడు, సర్వసంపూర్ణమైన దేవుడు. నువ్వు తప్ప ఈ లోకంలో మాకు ఎవరు లేదు నాయన. మా ఆధారం, మా జీవానికి మూలం, మా ప్రాణానికి నైనా తండ్రి నెమ్మదిని అనుగ్రహించే దేవుడు ప్రభా. నీ నా మనసు తీస్తూ మహింపరుస్తున్నాను దేవా. రక్షించుకున్న దేవుడు ప్రభా, పాపి నన్ను భద్రత అనుగ్రహించడానికి నీ ప్రభా, రక్షణలో నన్ను కొనసాగించడానికి నీ ప్రభా నాయన నా కొరకు ప్రాణం పెట్టి నాకు విలువైన రక్షణ ఉచితంగా అనుగ్రహించి సంఘ సహవాసంలో చేర్చి సంఘ సమృద్ధులను తీసుకొచ్చిన నా తండ్రి వయ్యాన్ని నా మనసు తీస్తూ మహింపరుస్తున్నాను. నిజంగా తండ్రి ప్రభా నాయన మరొక తండ్రి మరి నాయన నీ ప్రవక్తులైనటువంటి వారు, నీ భక్తులైనటువంటి వారు నాయన మరి మాకు గ్రంథంలో తండ్రి మరి రాసించిన ప్రకారంగా ఎన్నో కష్టాల్లో, శ్రమల్లో, బాధల్లో, ఇరుకుల్లో ప్రభు వెళ్తున్నప్పటికీ నీ ప్రభా నైనా మరి నైనా తండ్రి ప్రభా వారిని ప్రభా నైనా నువ్వు ఘనంగా వాడుకుంటూ వచ్చిన తండ్రి నైనా నీ కొన్నాళ్ళు స్తోత్రములు. వారి జీవితాల్లో అనుమతించిన పరిస్థితులను బట్టి ప్రభా నైనా వాళ్ళు తండ్రి ఆయన కృంగుతాను చెందగా తండ్రి ప్రభా నైనా మరి నైనా అన్ని పరిస్థితులను స్థుతిస్తూ మహింపరుస్తూ నైనా తండ్రి ఘనపరుస్తూ సేవ పరిచయలో నువ్వు సహాయం చేసి సర్వ సృష్టి నైనా మరి నైనా సువార్త ప్రకటించడానికి నేను ఒక సాధనాలుగా నీ శిష్యుల్ని ప్రభా పౌల్ని వాడుకుంటూ వచ్చిన దేవుడు. అందుని బట్టి నీ నా మనసు తీస్తూ మహింపరుస్తున్నాను. వారి ద్వారా మా దేశాన్ని తీసుకొచ్చిన తండ్రి నాయన ప్రియ బిడ్డ తండ్రి ప్రభా శిష్యుని బట్టి కూడా నీ కొన్నాళ్ళు స్తోత్రంలో తండ్రి విధంగా నాయన మా దేశం ప్రభా మరి రక్షించడానికి నువ్వు ఒక మంచి ఉద్దేశం కలిగి ఉన్నవి. దాన్ని బట్టి కూడా నీ నా
స్థుతిస్తూ మహింపరుస్తున్నాను తండ్రి. ఈ విధంగా నన్ను కూడా ప్రభు మరి యొక్క సార్థ సంఘంలో నన్ను కూడా అంగంగా చేసుకున్న తండ్రి నాయన, నీ నామను స్తుతిస్తూ మహింపరుస్తున్నాను. ప్రత్యేకంగా మా దేశాన్ని బట్టి నీ సందులో ప్రార్థన చేయించున్నాను. భయంకరమైన విగ్రహారాధన జీవితంతో ఉంటుండగా మీరు కనికరించండి, క్షమించండి. నాయన సృష్టిని మర్చి, నాయన సృష్టికర్తను మరిచి సృష్టిని పూజ చేస్తూ వస్తున్నారు తండ్రి. మరి నాయన మరి ఒక తండ్రి లోకంతో భయంకరమైన విగ్రహాలు నాయన, మరి నాయన వీధి వీధికి మరి విగ్రహాలు పెడుతూ తండ్రి ఏంటండి వారి చేతులతో చేసిన వాటికి సాగిలి పడేవారు ఉంటున్నారు తండ్రి. కనికరించండి, క్షమించండి ప్రభు నాయన. దేవా దృష్టించమని అడుగుతున్నాను తండ్రి నాయన. మరి నిజమైన సజీవమైన దేవుడు ప్రభు నేను తెలుసుకునే భాగ్యమని అనుగ్రహిస్తురమ్మని అడుగుతున్నాను దేవా. కనికరించమని అడుగుతున్నాను. నీ కృపలో ఉన్న వారందరినీ నీవే ఆకర్షించుకుంటూ రమ్మని అడుగుతున్నాను. ఎవరు నశించి నరకానికి వెళ్ళడం ఇష్టం లేదని తండ్రి ప్రభా. మరి నాయన రాకడ కూడా నువ్వు ఆలస్యం చేస్తూ వస్తున్న దేవుడు ప్రభా. దేవా కనికరించమని అడుగుతున్నాను తండ్రి. ఈ విధంగా తండ్రి మరి నాయన కృప చూపించి నాయన దేవా నాయన మా దేశాన్ని పాలించే నాయకులను కొట్టుకొడుకుని సందులో ప్రార్థన చేయించినాను. ఇక విగ్రహారాధన కూడా తప్పించమని అడుగుతున్నాను తండ్రి. మేము కూడా నేను కూడా తండ్రి ప్రభా నమ్మకంగా యథార్థంగా నీ సాక్షిగా మరి నున్న స్థలాల్లో నీ కొరకు నిలబడడానికి నా జీవితం ఒక పత్రికగా ఉండడానికి నీ తద్వారా తండ్రి అనేకులు నీ దగ్గరకు ఆకర్షింపబడ్డానికి నీ సహాయం చేస్తారమ్మని అడుగుతున్నాను తండ్రి. కృప చూపించండి దేవా. సహాయం చేయండి. నమ్మకంగా యథార్థంగా తండ్రి ఇచ్చిన పరిచయం చేయడానికి ఆయన మరి దృష్టికి అంగీకారంగా ఉండడానికి నీ సహాయం చేస్తారమ్మని అడుగుతున్నాను దేవా. దృష్టించమని అడుగుతున్నాను దేవా. కనికరించండి. మా దేశ నాయకుల కొరకు, అధికారుల కొరకు, ప్రధానుల కొరకు ప్రభా నీ సందులో ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆయన భయంకరమైన పరిస్థితి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ప్రభా ఎంతో భయంకరమైన వరదల చేత నాయన అనేక ప్రాణ నష్టం, ఆస్తి నష్టము తండ్రి నాయన. ఎంతో మంది ఎన్నో విధాలుగా నష్టపోతూ వచ్చినారు ప్రభా. ప్రజల్లో కనికరించండి. ఏక ఉగ్రత నుండి ప్రభా మీరు తప్పించమని అడుగుతున్నాను తండ్రి. దేవా సహాయించండి. సమయం తండ్రి నాయన పరిస్థితులన్నింటినీ నాయన నీకు స్వాధీనంలో ఆధీనంలో ఉంచుకుంటూ రమ్మని అడుగుతున్నాను దేవమ్మ నాయన. ఇక తండ్రి వాతావరణ పరిస్థితుల వల్ల ఎన్నో అనారోగ్య పరిస్థితులు తండ్రి నాయన బలహీన పరిస్థితులు ఉంటూ వస్తున్నారు తండ్రి. తండ్రి దేవా వారందరినీ కూడా మీరు కనికరించమని అడుగుతున్నాను తండ్రి. ముఖ్యంగా నీ ప్రియదాసుడు ప్రభా మరి నాయన ఖమ్మంలో మరి నాయన ప్రియ బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుంటూ రెండో కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటూ రెండు వారికి నాయన సంఘస్థుల్ని నైనా తండ్రి విశ్వాస కుటుంబాలన్నింటిలో కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటూ రమ్మని అడుగుతున్నాను తండ్రి. సహాయించండి. చక్కటి వాతావరణం దయచేయండి నాయన తండ్రి. వాతావరణం తండ్రి నీకు స్వాదుల్లో ఆదలు ఉంచుకుంటూ రమ్మని అడుగుతున్నాను తండ్రి. దేవా మరి నాయన ఆహార వసతులు మీరు కలిగించిన పానీయ వసతులు మీరు దయచేస్తే రమ్మని అడుగుతున్నాను దేవా. కృప చూపించండి ఆయన. కోల్పోయిన వారందరూ తిరిగి మీ సమకూర్చబడినట్లను ప్రభా మరి పొందుకున్నట్లను సహాయం చేస్తున్నామని అడుగుతున్నాను తండ్రి. తండ్రి ప్రభా మరి వరదల వల్ల తండ్రి ప్రభా మరి నాయన అనేక రకాలుగా తండ్రి ప్రభా మరి నాయన ట్రాన్స్పోర్ట్ కూడా ప్రభు నిలిచిపోయింది ప్రభా. వీటన్నిటిని పట్టుకుని సందులో ప్రార్థన చేయించున్నాను తండ్రి. సహాయం చేయండి ప్రభా నాయన. రోడ్డు అన్నిటిని కూడా మీరు తండ్రి ప్రభా మరి రీకన్స్ట్రక్షన్ చేసే విషయంలో సహాయం చేస్తారమ్మని అడుగుతున్నారు. రిపేర్ చేసే విషయంలో కృపను అనుగ్రహిస్తారండి ప్రభా. ఎవరికి నేను ఎటువంటి అయినా మరి నామంతరాలు కానీ ప్రభా యాక్సిడెంట్ ఏది కూడా జరగకున్నట్లు సహాయం చేస్తారమ్మని అడుగుతున్నాను దేవా. విధంగా తండ్రి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలను ప్రత్యేకంగా నీ సందులో ప్రార్థన చేయించిన తండ్రి. సహాయం చేయండి. వాతావరణం అంతటిని కూడా నీకు సంపూర్తిగా నీకు స్వాధీనం ఉంచుకుని దయతో క్షమించి ప్రభా నాయన చక్కటి వాతావరణం దయచేసి ప్రభా మరి నాయన మీరే మహిమ గంత ప్రభావంలో ఆరోపించుకుంటూ రమ్మని అడుగుతున్నాను. ఈ విధంగా శామ్లం సిస్టర్ కూడా సంపూర్తి ఆరోగ్యం దయచండి. బిడ్డను కనుకరించండి. ప్రతి బలహీనత మీ తొలగించి మహిమను రమ్మని అడుగుతున్నాను దేవా. నీకు వందనాలు. విధంగా తండ్రి సాల్మన్ బ్రదర్ని బట్టి విజయమేర్ సిస్టర్ని బట్టి దాన్ని బట్టి కూడా నీకు వందనాలు. కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వించండి ప్రభా. మరి నాకు జగదిగిరి గుట్ట స్థలంలో తండ్రి ప్రభా దేవా నాయన మరి యొక్క పరిచయం తండ్రి ప్రభా మరి తోడుకుంటూ రమ్మని అడుగుతున్నాను. సంఘస్థులు, విశ్వాసులు నాయన పెద్దలు తండ్రి ఐక్యత సమాధానంతో రాబోయే పరిచయం నాయన కొరకు వారిని సిద్ధపరచమని అడుగుతున్నాను దేవా. సహాయం చేయండి నాయన. దీవెనకరంగా ఆశీర్వదకరంగా స్థలాల్లో మీరు ఉంచి మహిమనంత రెండు విధంగా దాన్ని కూడా కనికరించండి. బిడ్డ చదువుల్లో రాకపోకలు నాయన నీవే కృప చూపించండి. ఆరోగ్యం దయచండి నాయన. బ్రదర్లో ఉన్న ప్రతి బలహీనతను నాయన మీరు తొలగించండి నాయన. ఎంతో బిడ్డ ప్రయాసపడిన ఆయన పరిచయం అయినా మరి ఉదయకాల సమయంలో బలహీన అన్నింటిలో మరి నాయన అయినప్పటికీ నువ్వు తోడుగుండి ప్రభా బలపరుస్తుందండి నాయన. మరి నాయన ఎక్కువ వాక్యం చెప్పే విషయంలో ప్రోత్సహించి పురుకొల్పే విషయంలో కూడా నువ్వు ఎంతగానో సహాయం చేస్తూ వచ్చిన దేవుడు ప్రభా. కృప చూపించమని అడుగున్న దీర్ఘాయుష్ని
వారికి సంపూర్ణ స్వస్థతని, ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించండి నాయన. సిస్టర్స్ నాయన ఇంటి పనులు నాయన, మరి తండ్రి ప్రభ సంఘ పరిచయలోని ప్రభా నాయన తండ్రి వాక్య పరిచయలు సమస్యల్లో తోడుకుంటూ రమ్మని అడుగుకున్నాను. కృప చూపించండి, బిడ్డలను బలపరచండి ప్రభా. మరి యొక్క కొత్త ప్లేస్లో ప్రభా మరి నాయన బిడ్డలు నాయన మరి చక్కగా అడ్జస్ట్ అవడానికి నీ మరి కృపను అనుగ్రహిస్తూ రమ్మని అడుగుకున్నాను. ఈ విధంగా నా కుటుంబాన్ని కూడా చేతులు పెట్టుచున్నాను తండ్రి. ఇంకెవరైతే అనారోగ్యం ఉన్నారో నైనా ప్రభా పెడితే బిడ్డకి నైనా ఆరోగ్యం దయచేయండి. వాతావరణం వల్ల మరి నాయన అనేక రకాలుగా తండ్రి ప్రభా నాయన జ్వరాలు నైనా తండ్రి ప్రభా మరి నాయన మా యొక్క చికెన్ గున్యా అని ప్రభా ఆయా రీతులుగా ఎన్నో తండ్రి డెంగ్యూ తండ్రి ప్రభా నాయన మరి ఈ విధంగా తండ్రి మరి తండ్రి ప్రభా అనేక బలహీనతలు మరి వాతావరణం వస్తున్నాయి తండ్రి. వీటన్నిటిని కూడా ప్రభా తప్పించే దేవుడు నాయన, క్షేమం అనుగ్రహించే దేవుడు, భద్రతను దయచేసే దేవుడు అని నీ నా మనసు తీస్తున్నాను తండ్రి. మరొక నాయన యొక్క నూతన మాసంలో మమ్మల్ని ప్రవేశపెట్టిన దేవుడు ప్రభా. మరొక నా మాసం అంతడు కూడా ప్రభా నీ కాపుదల నిబద్ధత మీరు మాకు అనుగ్రహించమని మమ్మల్ని మా బిడ్డల్ని మా కుటుంబాలను ప్రభా అందరినీ ప్రభా నీ చేతిలో పెట్టుకుంటూ ఆత్మ ప్రాణ దేహాన్ని సమర్పించుకుంటూ అడుగు వాటికంటే ఊహించి వాటికంటే అత్యధికించే దేవుడు అని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నా ప్రియును నా రక్షకును నా కొరకు త్వరలో అన్న ప్రభు యేసుక్రీస్తు నామమున బతిమాలి వినంతి వేడుకుంటున్నాను మా తండ్రి. ప్రేమ నమ్మకము గల నా ప్రియ పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ యొక్క బంగారు పాదములకే వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. గడిచిన దినాలని కాచి కాపాడు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో తండ్రి నన్ను ప్రేమించి నాకు ఇచ్చినటువంటి ఆన్లైన్లో ఉన్నటువంటి ఆత్మీయ కుటుంబంతో కలిసి నేను కూడా మిమ్మల్ని ఆరాధించి గణపరిచి సాగిలపడి నమస్కరించి ప్రార్థించడానికి మీరు నాకు కూడా ఇచ్చినటువంటి కృపను బట్టి, సమయం బట్టి, అవకాశాన్ని బట్టి మీకు వేల కొలది వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. మీ దాసుని ద్వారాగా నా ముందుకు తీసుకొని వచ్చినటువంటి లేఖన భాగములన్నింటిని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. అవును తండ్రి, కొంతమంది భక్తుల ద్వారాగా ప్రభువా మీరు నాతో మాట్లాడుతూ వచ్చినటువంటి విధానం అంతటిని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. వారి యొక్క జీవితాల్లో ప్రభువా విశ్వాసంలో తొట్టిల్లిపోకుండా ప్రభువా మీ వైపు చూస్తూ ప్రభువా వారి యొక్క యాత్రా జీవితాలను ముగించే విషయంలో ప్రభువా మీ కృపలోని తండ్రి వారికి ఎంతగానో తోడ్పడుతూ సహాయాన్ని దయచేస్తూ వచ్చారు. ఇహ సంబంధమైన వాటి కోసం కాకుండా ప్రభువా పరలోక సంబంధమైన వాటి కోసం ప్రభువా బిడ్డలు వాళ్ళ ప్రాణాలనే అర్పిస్తూ వచ్చారు. అందుని బట్టి కూడా మీకే వేల కొలది వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. సువార్త విషయంలో తండ్రి వెనక అడుగు వేయకుండా ప్రభువా ఎటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ ప్రభువా తండ్రి వారి ప్రాణాలు కూడా కోల్పోతూ వచ్చారు. అందుని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. సువార్త ఎంతో శక్తిగలమైంది ప్రభువా, దాన్ని బట్టి కూడా మీరు మాట్లాడుతూ వచ్చారు. అందుని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. మీ చిత్తమైతే తండ్రి ఆన్లైన్లో ఉన్నటువంటి చిన్న టీమ్గా ఉన్నటువంటి మేము కూడా సువార్తకి తండ్రి బలపడడానికి మీ చిత్తమైతే తండ్రి ద్వారాలు తెరుస్తూ రావాల్సిందిగా కూడా ప్రార్థిస్తున్నాను. సహాయాన్ని దయచేయండి ప్రభువా. మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చినటువంటి ఆత్మీయ తల్లిదండ్రులైనటువంటి సొలొమన్ బ్రదర్ని బట్టి, విజయ మేరీ సిస్టర్ని బట్టి కూడా మీకే వేల కొలది వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. గత కాలంలో తండ్రి కొండాపూర్లో పరిచర్య చేస్తూ వచ్చారు. వారిని ప్రేమించి ప్రభువా జగత్గిరి గుట్టకి ట్రాన్స్ఫర్ చేస్తూ వచ్చారు. అందుని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఎన్నో బహుభయంకరమైన పరిస్థితులు గుండా వెళ్తున్నప్పటికీ ప్రభువా బిడ్డలు పరిస్థితులే కాకుండా తండ్రి శారీరక సంబంధమైన పరిస్థితులు కూడా మీరు అనుమతిస్తూ వచ్చారు. అయినప్పటికీ తండ్రి విశ్వాసంలో కోల్పోకుండా తండ్రి మీ వైపు చూస్తూ బిడ్డలు వారి యొక్క పరిచర్యలో బలంగా వాడబడడానికి మీరు ఇస్తూ వచ్చినటువంటి కృప అంతటిని బట్టి కూడా మీకే వేల కొలది వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. మీ వాక్యం ద్వారాగా మాట్లాడుతూ ప్రభువా బిడ్డల్ని బలపరుస్తూ వస్తున్నారు. అందుని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ వస్తున్నాను ప్రభువా. సొలొమన్ బ్రదర్ ప్రభువా ఎడమ కాలు పాదం దగ్గర నరంతో ఎంతో బాధపడుతూ వస్తున్నారు ప్రభువా. ఆ పరిస్థితిని కూడా మీరే అనుమతిస్తూ వచ్చారని స్తుతిస్తున్నాను ప్రభువా. మీ చిత్తమైతే తండ్రి తనను శిరస్సు నుండి పాదముల వరకు ముట్టండి, స్వస్థపరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. సహాయాన్ని దయచేయండి. ఇరువురు కలిసి మీ పాద సన్నిధిని ఏ ప్రార్థనాంశాల నిమిత్తమైతే తండ్రి గోజాడి ప్రార్థిస్తున్నారో దయతో జ్ఞాపకం ఉంచుకోండి. వారి ప్రార్థనలకు జవాబును దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. సహాయాన్ని దయచేయండి ప్రభువా. వారి యొక్క హృదయ వాంఛలు ఎరిగిన దేవుడై ఉంటున్నారు ప్రభువా తండ్రి. మీ చిత్తాలను మీ సంకల్పాలని వారి కుటుంబంలో నెరవేరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. సహాయాన్ని దయచేయండి. వారి యొక్క కుటుంబంలో తండ్రి ఏ అవసరతలు అక్రతలు కొదవలు కొరతలు గుండా వెళ్తున్నారు సర్వస్వం ఎరిగిన దేవుడై ఉంటున్నారు ప్రభువా. మీ చిత్తమైతే తండ్రి క్రీస్తు యేసు యొక్క మహిమ ఐశ్వర్యంలో వారి యొక్క ప్రతి ఒక్క అవసరతను కూడా తీరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. సహాయాన్ని దయచేయండి.
వారి ఇరువురిని ప్రేమించి ఇచ్చినటువంటి కుమార్తె హుల్డాన్ని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. బిడ్డ యొక్క రాకపోకల్లో తోడుగా ఉండండి ప్రభువా. దుష్టుడి చూపు కూడా బిడ్డ మీద పడకుండా ఉండలాగున మీ కృపలో సహాయాన్ని దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభువా. చిన్ననాటి నుండి దేవుని దయలోని మనుషుల దయలోని వర్ధిల్లడానికి మీరే మీ కృపలో సహాయాన్ని దయచేయండి ప్రభువా. తన యొక్క భవిష్యత్తు విషయంలోని మీ చిత్తాలను మీ సంకల్పాలను మాత్రమే నెరవేరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. సహాయాన్ని దయచేయండి ప్రభువా. అదేవిధంగా తండ్రి హెబ్రోన్ సంగారెడ్డి అనుబంధ సంఘాల ద్వారాగా పరిచర్య చేస్తున్నటువంటి ప్రతి ఒక్క దైవ సేవకుల కుటుంబాలను బట్టి కూడా పేరు పేరున మీకే వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. వారు పరిచర్య చేస్తూ ఉండగా ప్రభువా సంఘాల ద్వారాగా ఎదురవుతున్నటువంటి ప్రతికూల పరిస్థితులను బట్టి కూడా మీకే వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. వాటన్ని నిన్ను విడుదల దయచేయండి. ఏ దైవ సేవకులకు కూడా ప్రభువా తండ్రి మీ పరిచర్యలో ఆటంకం కలగకుండా మీ పరిచర్య విస్తారంగా జరగడానికి మీరే మీ కృపలో సహాయాన్ని దయచేయండి ప్రభువా. అదేవిధంగా తండ్రి హెబ్రోన్లో అనుమతిస్తూ వచ్చినటువంటి ప్రతికూల పరిస్థితులను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. అనుమతించిన వారు మీరే, దాని నుండి విడుదల దయచేసే దేవుడు కూడా నీవే ప్రభువా. తద్వారాగా తండ్రి సంఘాలు ఏ విషయాల్లో నేర్చుకోవాలో వాటన్నింటి విషయాలను కూడా సంఘాలకి నేర్పిస్తూ భారం కలిగి ప్రార్థించే విషయంలో కూడా ప్రభువా మీ కృపలో సహాయాన్ని దయచేయండి. మీ చిత్తమైతే తండ్రి హెబ్రోన్ పరిస్థితులను విడుదల దయచేయండి ప్రభువా. మీ పరిచర్యకి ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండలాగున మీ కృపలో సహాయాన్ని దయచేయండి. ఎవరినైతే మీరు సిద్ధపరుస్తూ ఏర్పరచుకుంటూ వచ్చారో ప్రభువా తండ్రి బాధ్యత కలిగి పని చేయడానికి వారిని మాత్రమే నిర్ణయిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. మనుషుల ఆలోచనలకు చొప్పున కాకుండా ప్రభువా మీ ఆలోచనలు జరిగించే విషయంలోని మీరే మీ కృపలో సహాయాన్ని దయచేయండి ప్రభువా. ప్రపంచవ్యాప్తంగా మీరు అనుమతిస్తూ వచ్చినటువంటి ప్రతికూల పరిస్థితులను బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. మీ చిత్తమైతే వాటన్నింటి నుండి కూడా ప్రభువా ప్రజల్ని రక్షిస్తూ కాపాడుతూ రావాల్సిందిగా కూడా ప్రార్థిస్తున్నాను. సహాయాన్ని దయచేయండి ప్రభువా. యుద్ధాల ద్వారా నష్టపోయినటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని బట్టి కూడా మీకే వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. వారి యొక్క ప్రతి ఒక్క అవసరతను కూడా ప్రతి ఒక్క నష్టాన్ని కూడా మనుషులంగా మేము ఎవరు ఏమీ చేయలేకపోయినప్పటికీ ప్రభువా మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రార్థనలకు జవాబును దయచేయండి. వారిని మీరే ఆదుకోండి ప్రభువా. మీరే వారి యొక్క ప్రతి ఒక్క అవసరతను కూడా ప్రభువా మీరే తీరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. సహాయాన్ని దయచేయండి ప్రభువా. అదేవిధంగా తండ్రి ప్రభువా శిరోమణి సిస్టర్ వాళ్ళని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. గత కొన్ని దినాలుగా అనారోగ్య పరిస్థితులు గుండా వెళ్తున్నప్పటికీ ప్రభువా సంఘంగా ప్రార్థించినప్పుడు మీరు మా ప్రార్థనలకు జవాబును దయచేస్తూ ఆ కుటుంబాన్ని మా సిస్టర్ని కూడా ముట్టి స్వస్థపరుస్తూ వచ్చారు. అందుని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇంకా ఆ కుటుంబంలో ఏ కొదవలు కొరతలు గుండా వెళ్తున్నారో సర్వస్వం ఎరిగిన దేవుడు అంటున్నారు ప్రభువా. వాటన్నింటి నుండి కూడా విడుదల దయచేస్తూ క్రీస్తు యేసు యొక్క మహిమ ఐశ్వర్యంలో ప్రతి ఒక్క అవసరతను కూడా తీరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. సహాయాన్ని దయచేయండి ప్రభువా. అదేవిధంగా తండ్రి శ్యామల సిస్టర్ కూడా ప్రభువా అనారోగ్య పరిస్థితులు గుండా చికెన్ గున్యా వ్యాధి గుండా వెళ్తున్నారని వింటూ వచ్చాను ప్రభువా తండ్రి. మీ చిత్తమైతే తండ్రి ఆ బిడ్డను కూడా ముట్టండి, స్వస్థపరచండి ప్రభువా. వారి యొక్క కుటుంబంలో ఏ తెగులు రాకుండా మీరే మీ కృపలో భద్రపరుస్తూ సహాయాన్ని దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభువా. వారి యొక్క కుటుంబంలో తండ్రి ప్రతి ఒక్క అవసరతను కూడా ప్రభువా మీరే తీరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. సహాయాన్ని దయచేయండి ప్రభువా. అదేవిధంగా తండ్రి తణుకులో పరిచర్య చేస్తున్న ప్రదీప్ బ్రదర్ని జ్ఞాపకం ఉంచుకోండి. తన యొక్క పరిచర్ని దీవించండి తండ్రి. రచ్చపల్లిలో పరిచర్య చేస్తున్నటువంటి ప్రభాకర్ బ్రదర్ని కూడా జ్ఞాపకం ఉంచుకోండి. తన పరిచర్ని కూడా దీవించండి ప్రభువా. ఆస్ట్రేలియాలో పరిచర్య చేస్తున్నటువంటి ప్రభువా అఖిల పవన్ బ్రదర్ వాళ్ళ పరిచర్ని కూడా దీవించండి ప్రభువా. వారి యొక్క పరిచర్యకు కావలసినటువంటి ప్రతి ఒక్క అవసరతను కూడా మీరే తీరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. పరిచర్య విషయంలో తండ్రి బిడ్డలిద్దరికి కూడా మీ బుద్ధి జ్ఞానం వివేచనలు దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. వారి యొక్క పరిచర్యలో తండ్రి అవసరతలు అక్కరతలు ఉన్నప్పటికీ మీరే తీరుస్తూ వస్తున్నారని నమ్మి స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాను ప్రభువా. అంత మాత్రమే కాకుండా తండ్రి వారి యొక్క పరిచర్యకి ఇంకా అనేకమైన మీటింగ్స్ పెట్టుకొని తండ్రి స్పెషల్ స్పీకర్స్ రాగలుగుటకు ప్రభువా, ఇంకా అనేక మంది విశ్వాసులు రాగలుగుటకు మీరే మీ కృపలోని భద్రపరుస్తూ ప్రభువా ద్వారాలు తెరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. సహాయాన్ని దయచేయండి ప్రభువా. అదేవిధంగా తండ్రి చాందిని సిస్టర్ని కూడా జ్ఞాపకం ఉంచుకోండి తండ్రి. తన యొక్క అవసరతలు కూడా అక్కరతలు కూడా మీరే తీరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఉదయ సిస్టర్ వాళ్ళ కుటుంబాన్ని కూడా జ్ఞాపకం ఉంచుకోండి ప్రభువా. వారి కుటుంబ అవసరతలు అక్కరతలు ఎరిగిన దేవుడు అంటున్నారు. ప్రతి ఒక్క అవసరతను కూడా తీరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను తండ్రి. శ్రీనివాస్ బ్రదర్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. వారి కుటుంబంలోని తండ్రి తన యొక్క బిజినెస్ విషయంలో మీరే మీ కృపలోని సహాయాన్ని దయచేయండి ప్రభువా. అంత మాత్రమే కాదు ప్రభువా తండ్రి సుధీర్ బ్రదర్ని జ్ఞాపకం ఉంచుకోండి
ప్రభువ. తన కుటుంబంలో మీరు అనుమతిస్తూ వచ్చినటువంటి ప్రతికూల పరిస్థితులను బట్టి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువ. తనను ప్రేమించి ఇచ్చినటువంటి భార్య ద్వారాగా మీరు అనుమతిస్తూ వస్తున్నటువంటి భయంకరమైన పరిస్థితులను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువ. బిడ్డ మీ వైపు చూస్తూ ఉంటుండగా మీ వాక్యంతో బలపరుస్తూ తనని విశ్వాసంలో తట్టుపోకుండా ప్రభువ మీ కృపలను మీ భద్రం దయచేస్తూ ప్రభువ నడిపిస్తూ వస్తున్నారు. వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను. వినతి సిస్టర్ కూడా మీ బుద్ధి జ్ఞానం వివేచనలు దయచేయండి ప్రభువ. కుటుంబం కట్టుకునే విషయంలో కూడా మీరే మీ కృపలో ద్వారాలు తెరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. వారిని ప్రేమించి ఇచ్చినటువంటి ఇద్దరు కుమార్తెలను బట్టి కూడా బ్లెస్సింగ్ బట్టి మిరాకిల్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువ. ఎవరిని ప్రేమలో బిడ్డలు ఉంటుండగా ప్రభువ ఏ దుష్టుడి చూపు కూడా బిడ్డల మీద పడకుండా ఉండలాగా మీరే మీ కృపలో సహాయాన్ని దయచేయండి ప్రభువ. చదువుకునే విషయంలో కూడా ప్రభువ బిడ్డలకి మీరే మీ జ్ఞానం దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. సహాయాన్ని దయచేయండి ప్రభువ. మా సంఘంలో ఉన్నటువంటి వృద్ధుల కోసం ప్రార్థిస్తున్నాను ప్రభువ. లావణ్యమూర్తి అంకులను బట్టి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. హృదయాప బలహీనతలను విడుదల దయచేయండి ప్రభా. తన యొక్క హృదయ వాంఛలు ఎరిగిన దేవుడే అంటున్నారు. మీ చిత్తమైతే తన యొక్క హృదయ వాంఛలను నెరవేరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. సహాయాన్ని దయచేయండి. లక్ష్మీ సిస్టర్ని బట్టి కూడా మీకే వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. తను యూఎస్ ఎలా ఉంటున్న కారణాన్ని బట్టి ఆన్లైన్లోకి రాలేకపోతున్నారు. మీ చిత్తమైతే తండ్రి తనను ఆటంకపరుస్తున్నటువంటి సాతాను క్రియను లయపరచండి. రెగ్యులర్గా తండ్రి ఆన్లైన్ మీటింగ్లు అటెండ్ అవ్వడానికి మీరే మీ కృపల సహాయాన్ని దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. సహాయాన్ని దయచేయండి ప్రభువా. అంత మాత్రమే కాదు ప్రభువా, మా సంఘాల్లో ఏ పరిస్థితులు గుండా వెళ్తున్నారు ప్రతి ఒక్క సంఘాన్ని దర్శించండి ప్రభువా. మీరే మాట్లాడుతూ సహాయాన్ని దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ఈరోజు జరగబోయేటువంటి తండ్రి ఎక్కడెక్కడైతే మీ పరిచర్య జరుగుతూ వస్తున్నాయో వాటన్నింటిలోని మీరే మీ కృపలో సహాయాన్ని దయచేయండి. వాతావరణాన్ని అనుకూలపరచండి ప్రభువా. వస్తున్నటువంటి ప్రతి ఒక్క విశ్వాసులతో కూడా ప్రభువా, విశ్వాస కుటుంబాలతో ప్రభువా మీరే మీ కృపలోని సహాయాన్ని దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. మా తమ్ముడు వాళ్ళ కుటుంబాన్ని కూడా జ్ఞాపకం ఉంచుకోండి ప్రభువా. మీరే మీ కృపలో సహాయాన్ని భద్రపరుస్తూ రావాల్సిందిగా సహాయాన్ని దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. మా అమ్మని కూడా ముట్టండి, స్వస్థపరచండి ప్రభువా. నన్ను ప్రేమించి నాకు ఇచ్చినటువంటి కుమారుడు ద్వారాగా ప్రభువా ఎన్నో భయంకరమైన పరిస్థితులు గుండా ఎదురవుతూ వస్తున్నాయి ప్రభువా. కుటుంబంగా అనారోగ్య పరిస్థితులు గుండా తండ్రి ఎన్ని ఎదురైనప్పటికీ ప్రభువా మీ కృపలని తండ్రి మీ వాక్యంతో మాట్లాడుతూ నాతోని నా చేపట్టుకొని నడిపిస్తూ వస్తున్నారు. అందుని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. నన్ను కూడా ముట్టండి, స్వస్థపరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభువా. నిన్నటి దినాన్ని నుండి ప్రభువా స్టమక్ పెయిన్తో లో బీపీతో బాధపడుతున్నాను ప్రభువా. మీ చిత్తమైతే నన్ను కూడా ముట్టండి, స్వస్థపరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. సహాయాన్ని దయచేయండి ప్రభువా. నిన్నటి నుండి మొన్న ఈవినింగ్ నుండి కూడా ప్రభువా మా బోర్ రిపేర్ వచ్చి ప్రభువా వాటర్ లేకుండా ఇబ్బంది పడుతున్నాం. మీ చిత్తమైతే తండ్రి ఈ రోజు వచ్చి బాగు చేస్తామన్నారు. దాని విషయంలో కూడా ప్రభువా మీరే మీ కృపలోని సహాయాన్ని దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభువా. అన్నింట్లోని మీ చిత్తాలను మీ సంకల్పాలను మాత్రమే నెరవేరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభువా. నన్ను ఇంకా ఆత్మీయంగా బలపరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ ప్రభువా ముందున్న సమయాన్ని కూడా మీ చేతులకి అప్పగిస్తూ ప్రభువా నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువులో నామమున స్తుతించి గణపరిచి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 చాందనమ్మ గారు చేస్తారా? లోకమందున మా తండ్రి మహాపరిశుద్ధమైన మా ప్రభా నిన్న నేడు ఎన్నడు మారని మార్పు చెందినటువంటి మహా గొప్ప దేవ యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున నీ బిడ్డలంగా కూడి నీ పాదాల చెంత సాగిలు పడుతుంటుండగా దయ చూపించండి. పుణ్య రక్తదారులతో సంపూర్ణం కడగండి ప్రభా. దయ చూపించండి ప్రభా, దయ చూపించండి. నీ రక్తదారులే మాకు నా తండ్రి సమస్తం తండ్రి దయ చూపించి మీరే సహాయం చేయమని మీ సన్నిధిని తోడుగా ఉంచమని పాదాలు పట్టి బ్రతినాడుతున్న మహాకాశాలు పట్టజాలన దేవుడు, ఆరాధనకు యోగ్యుడు తండ్రి, స్తుతి కీర్తనలకు పాత్రుడు, స్తోత్రాలకు అర్హుడు అయిన దేవుడు అని నామాల కన్నా పైనామంగళ దేవుడు, అద్వితీయ సత్య దేవుడు, అనంత జ్ఞాని, అటువంటి గొప్ప దేవుడు నాకు మాకు దేవుడు అయినందుకే వందనాలు ప్రభా. ఇచ్చిన మహా గొప్ప రక్షణ బట్టి రక్షణలో కొనసాగిస్తూ ఇదే నాకు అర్హులుగా చేసిన మీద ఎంతటిని బట్టి వందనాలు, స్తుతులు స్తోత్రాలు. సాల్మని బ్రదర్ని బట్టి వందనాలు. బిడ్డ విషయంలో మీరు చేస్తున్న మేలు ఉపకారాలు అన్నిటిని బట్టి హృదయం ఆరాస్తూ తీసిన కొండాపూర్ తీసుకెళ్లారు. అక్కడ 1 సంవత్సరం పాటు ఉండనిచ్చిన ప్రేమ అంతటిని బట్టి వందనాలు. అలాగే దేవేంద్ర నగరం జగదగిరి గుట్టుకు తీసుకొచ్చిన ఉన్నతమైన కృపను బట్టి వందనాలు, స్థితులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అతండి మారని యొక్క ఉన్నతమైన కృప, కాపుదల, భద్రత
బిడ్డకు అనుగ్రహిస్తూ అన్ని విషయాలు అత్యధికమైన కృపను అనుగ్రహిస్తూ దయ చూపిస్తున్న మీద ఎంతటిని బట్టి వందనాలు, స్థుతులు, స్తోత్రాలు, మంచితనం అంతా కూడా తన ఎళ్ళ కనపరిచే కన్న తండ్రిగా మీరు ఉన్నందుకే హృదయం స్థుతిస్తున్నాను తండ్రి. బిడ్డకు మంచి ఆయురారోగ్యాలు అనుగ్రహించండి, వారి విశ్వాసాన్ని ఘనపరచండి, వారి సేవాపరచని ఆశీర్వదించి ఆశీర్వదకరంగా చేయని ప్రభు దయ చూపించండి నా తండ్రి. షుగర్ను కంట్రోల్లో ఉంచండి, దాని ద్వారా ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సహాయం చేయండి. ఆ కాళ్ళను వాపుని, కాలు నొప్పిని మీరే స్వస్థపరిచి ఆరోగ్యవంతులుగా బిడ్డను తీర్చిదిద్దండి ప్రభు. భుజ నొప్పును ముట్టండి, సంపూర్ణ స్వస్థత దయచేయండి. కంటి చూపు కూడా తేటగా కనబడడానికి సహాయం చేయండి. వినికిడి విషయంలో కూడా దయ చూపించండి, మిషన్ చక్కగా పనిచేయడానికి సహాయం చేయండి ప్రభు. దయపించండి ప్రభు, దయ చూపించండి. సేవకురాలను కూడా కాపాడండి, ఆయురారోగ్యాలు అనుగ్రహించండి, వారి శ్వాసాన్ని గనపరచండి, వారి సేవాపరిచని ఆశీర్వదించండి. మందిరంలో ప్రతి బిడ్డ కూడా ఈ బిడ్డలను గౌరవంతో చూసేటట్లు మీరే కృపాకార్యం జరిగించండి. అందరూ కూడా మంచి మనసును దయచేయండి ప్రభు. దయ చూపించండి ప్రభు, దయ చూపించండి. బిడ్డను కూడా కాపాడు భద్రపరచండి, ఆరోగ్యవంతురాలుగా బిడ్డను తీర్చిదిద్దండి. ఎటువంటి ఇన్ఫెక్షన్ ఆ బిడ్డకు రాకుండా మీరే సహాయం చేయండి ప్రభు. మీ సన్నిధిని బిడ్డకు తోడుగా ఉంచమని నా తండ్రి. ఆ పట్టణం అంతటిని కూడా ముట్టి సంపూర్ణ స్వస్థత దయచేయండి. ఎటువంటి చెడుగు కీడు అనాపాయం బిడ్డకు జరగకుండా రాకపోకల్లో స్కూల్ చదువు అంతట్లో కూడా మీరే సహాయం చేయండి. కుటుంబంగా నేను సేవిస్తూ పూజిస్తూ ఉంటుండగా నీ ఘన మహిమార్థం బిడ్డల్ని కాపాడు భద్రపరచ. నాకు ఇది తక్కువైందని బిడ్డలు అనుకోకుండా మీరే సహాయం చేయండి ప్రభు. దయ చూపించిన ఆత్మీయంగా, శారీరక, మానసికం కూడా ఆశీర్వదకరంగా చేసి ఎంతో మందికి ఆశీర్వదకరంగా బిడ్డల నుంచి మీ నామాన్ని హెచ్చించుకుంటారని నమ్మి స్తుతిస్తున్నాను తండ్రి. దయ చూపించండి. ఆ ప్రాంతాన్ని అంతటిని కూడా ఏ పనులు చేయాలి, ఏ పరిచర్య చేయాలి, ఏ విధంగా నా తండ్రి అక్కడ ఉండాలో ఆ విధంగా నా తండ్రి జ్ఞానం, అనంతమైన జ్ఞానం బిడ్డకు అనుగ్రహించండి ప్రభు. దయ చూపించండి. మీ అదృశ్యమైన కనబడిన హస్తం ద్వారా బిడ్డను నడిపించి మీ నామాన్ని హెచ్చించుకోండి. ఎవరితో ఎలాగ ఉండాలో అలాగా నా తండ్రి ఎంతవరకు ఎంతగానో సహాయం చేసి రేక ముందు కూడా సహాయం చేసి మీ నామాన్ని హెచ్చించుకొని చెడు దినాల్లో ఉంటున్నాను తండ్రి. చెడ్డ హృదయాలతో నిండిన మనుషులంగా ఉంటున్నాం తండ్రి. మా హృదయాలు మీకు మాత్రమే తెలుసు తండ్రి. అందరికి కూడా మంచి మనసునిచ్చే దేవుడు మీరే కాబట్టి మీరే దయ చూపించి సహాయం చేయండి ప్రభా, సహాయం చేయండి. బిడ్డలు ఎక్కడ ఉన్నప్పటికీ నీ కాపుదల భద్రత దయచేయండి. ఎటువంటి చెడుగు కిడాన అపాయం బిడ్డలు జరగకుండా మీరే సహాయం చేయండి ప్రభు. దయ చూపించండి. మందిరం అంతట్లో కూడా మీ కాపుదల భద్రత అనుగ్రహించండి. సేవాపరిచయం కూడా మీరు ఆశీర్వదించి ఆశీర్వదకరంగా చేయమని పాదాలు పట్టి బ్రతినార్చిన తండ్రి దయ చూపించండి. ఈ విధంగా నా తండ్రి ఆన్లైన్ లో కనెక్ట్ అయిన ప్రతి బిడ్డను కూడా పేరును గుర్తు చేసుకోండి, వారిని కాపాడి భద్రపరచండి. నా తండ్రి వారి అవసరతలు అక్కలను తీర్చండి. నీ ఉద్దేశాన్ని, సంకల్పాలు ప్రతి బిడ్డలో కూడా నెరవేర్చుకోమని పాదాలు పట్టి బ్రతిన చైతన్య విషయంలో దయ చూపించండి ప్రభు. సంపూర్ణంగా నా తండ్రి స్వస్థపరిచి సమకూర్చమని పాదాలు పట్టి బ్రతినార్చిన తండ్రి దయ చూపించండి. మందిరాన్ని నడిపించండి, సంపూర్ణమైన రక్షణ నిశ్చేత బిడ్డకు మీరే అనుగ్రహించండి. తల్లి మాటకు లోబడి తల్లి మాట వినేటట్లు మీరే సహాయం చేయండి ప్రభు. దయ చూపించండి. ప్రభావతి గారు ఆరోగ్యాన్ని కూడా అదుపులో ఉంచండి, స్వస్థపరచండి ప్రభు, స్వస్థపరచండి. తనకున్న ప్రతి బలహీనతలోని బలమైన హస్తంతో బిడ్డని సంపూర్ణంగా స్వస్థపరిచి మంచి ఆయురారోగ్యాలు బిడ్డకు అనుగ్రహించండి. తన విశ్వాసాన్ని ఘనపరుస్తున్న పరిస్థితులన్నీ కూడా మీరు ఎరిగిన దేవుడు. అబోర్ విషయాలన్నింటిలో కూడా మీరే కృపను చూపించండి ప్రభు, కార్యం జరిగించండి ప్రభు. దయ చూపించండి. బలహీనుల పట్ల నీ బలమైన హస్తాన్ని ఇప్పటికీ తోడుగా ఉంచే దేవుడు తండ్రి. తన విశ్వాసాన్ని ఘనపరచని విశ్వాసంతో ఏదైతే చేస్తున్నారో ఆ పనులన్నింటిలో కూడా మీరే తోడు. మంచి ఉద్యోగం బిడ్డకు అనుగ్రహించండి. వారి తల్లిగారిని కూడా గుర్తు చేసుకొని, తమ్ముడు గారి కుటుంబాన్ని కూడా గుర్తు చేసుకొని తమ విషయంలో దయ చూపించండి. మీరే సహాయం చేయండి ప్రభు. దయ చూపించండి. ఇజ్రాయెల్ దేశాన్ని కాపాడండి ప్రభు. దయ చూపించండి. ఇజ్రాయెల్ దేశంలో ఉన్న ప్రతి శత్రువును కూడా మిత్రులుగా చేయమని, యెరూషలేమును కాపాడమని, యూదులందరినీ కూడా సంపూర్ణంగా రక్షించుకోమని రక్షణ కార్యం జరిగించండి ప్రభు. దయ చూపించండి ప్రభు. దయ చూపించండి. అన్నిలందరినీ కూడా సంపూర్ణంగా రక్షించుకోండి ప్రభు. నా తండ్రి మీరే దయ చూపించండి. సార్వత్రిక సంఘాలను ప్రతి బిడ్డను కూడా కాపాడి భద్రపరిచి నీ చల్లని రాకడ కోసం సిద్ధపరచండి ప్రభు. దయ చూపించండి. అశ్విని భవిష్యత్ విషయంలో మీ ఏర్పాట్లు ఉంచుకోండి. దేవుడి మంచి ఆరోగ్యం దయచండి. తన ఉద్యోగ పరిస్థితులు మీరే తోడైండండి, సహాయం చేయండి ప్రభు, సహాయం చేయండి. శిరోమణికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలు. సంపూర్ణ స్వస్థత ఆరోగ్యవంతురాలుగా బిడ్డను తీర్చిదిద్దండి ప్రభు. దయ చూపించండి. తన పనులన్నింటిలో కూడా తోడైండి. శ్యామల సృష్టి విశ్వాసాన్ని కనపరచండి. తన ఆరోగ్యాన్ని కూడా అదుపులో ఉంచండి ప్రభు. డెంగ్యూతో బాధపడుతున్నాను వింటున్నాను తండ్రి. దయ చూపించండి. మీరే స్వస్థపరచండి ప్రభు. వాళ్ళ ముగ్గురు కుమార్తెల కుటుంబాలను కాపాడి భద్రపరిచి దయ చూపించండి. వారిని విషయంలో దయ చూపించండి. కాలేజీకి వెళ్ళి ఉన్నాడని నమ్మి స్తుతిస్తున్న దయ చూపించిన ఆర్థిక పనులు సమకూర్చని అవసరతలన్నింటిలో కూడా మీ దయ చూపించి మేము అంశం తీర్చండి. శ్రీమశ్రేష్ఠ గారిని కూడా కాపాడి భద్రపరచండి. వారి సేవాపరిచని ఆశీర్వదించండి. నఫ్తాలి అభిషేక చదువుల్లో కూడా మీరే తోడైన భవిష్యత్తు అంతా మీ ఏర్పాట్లు ఉంచుకోండి. బ్రదర్ గారికి కూడా కావాల్సిన మెండైన కృపను అనుగ్రహించమని పాదాలు పట్టి బ్రతిన రీచల సిస్టర్ కూడా మంచి ఆరోగ్యం తెచ్చండి. విజయలక్ష్మి గారి ఇంటి నిర్మాణం అంతట్లో కూడా మీరే సహాయించండి. శ్రేష్టమైన పని వారిని అనుగ్రహించండి. శ్రేష్టమైన ఆ యొక్క మెటీరియల్ అనుగ్రహించండి. శ్రేష్టమైన పనిగా ఆ పని ఉండడానికి మీరే కృపను చూపించండి. రేవతి సిస్టర్ ఇల్లు నిర్మాణంలో కూడా మీరే సహాయం చేయండి ప్రభు. దయ చూపించండి. యవనస్తులైన బిడ్డలు, పాలి భాగస్తుల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు కావాల్సిన సహాయం మీరే మెండుగా అనుగ్రహించండి ప్రభు. ముఖ్యంగా
సతీష్ను గుర్తు చేసుకోండి తండ్రి, దయ చూపించండి. సతీష్కు మేలు చేయండి ప్రభావ, విద్వరాల పక్షంగా దయ చూపించండి ప్రభావ, మీరే సహాయం చేయండి ప్రభావ, సహాయం చేయండి. నమ్మకమైన దేవుడు తండ్రి, నమ్మకత్వాన్ని బిడ్డలు రుజువుపరచుకోమని, మంచి చేసే దేవుడు, మేలు చేసే దేవుడు, ఎవ్వరికి ఎప్పుడు ఎన్నడూ అపకారం చేయని దేవుడు తండ్రి, అన్యాయం అంటే తెలియని దేవుడు తండ్రి, దయ చూపించండి. ఆ బిడ్డలకు మేలు చేయండి, మంచి చేయండి, దయ చూపించి సాటి అయిన సహాయం బిడ్డకు మీరు అనుగ్రహించండి. జయదేవి విషయంలో, తేజస్విని విషయంలో, వినీల విషయంలో దయ చూపించండి. ఇస్తేరు స్వాతి విషయంలో, అశ్విని విషయంలో దయ చూపించండి. రేచల్ విషయంలో కూడా సహాయం చేయండి ప్రభావ, దయ చూపించండి. సాటి అయిన సహాయం బిడ్డలకు అనుగ్రహించిన భవిష్యత్ అంతా కూడా మంచిగా చక్కగా ఉండడానికి, తల్లిదండ్రుల విశ్వాసాన్ని కనపరచబడడానికి మీరే కృపను చూపించండి, కార్యం జరిగించండి. దీన ప్రవీణ్ తండ్రి భవిష్యత్ అంతట్లో కూడా మీరే సహాయం చేయండి. బిడ్డలు నిన్ను సేవించి, నిన్ను పూజించి, నీ కోసమే జీవించే కుటుంబాలుగా బిడ్డలకు మీరే తీర్చిదిద్దమని పాదాలు పట్టి విరతి నడుచున్న తండ్రి, దయ చూపించిన అనుషకు కూడా గవర్నమెంట్ ఉద్యోగం అనుగ్రహించండి ప్రభావ, దయ చూపించిన శ్రావ్యను కూడా తండ్రి నాయన ఆల్విన్ లోనే స్థిరపరిచి బలపరచమని పాదాలు పట్టి విరతి నడిచిన విధంగా ఆల్విన్ కాలంలో ప్రతి బిడ్డను కూడా కాపాడు భద్రపరచని ప్రభావ, నేను మర్చినా మీరు మరవని దేవుడు తండ్రి, ప్రతి ఒక్కరిని కూడా కాపాడు భద్రపరచమని, మంచి ఆరోగ్యాలు అనుగ్రహించమని, దేవేంద్ర నగర్ లో ఉన్న బిడ్డల్ని, అలాగే ముగ్గురు నగర్లో ఉన్న బిడ్డల్ని, కొండాపూర్లో ఉన్న బిడ్డల్ని, అప్స్పేటలో ఉన్న బిడ్డలను అందరినీ కూడా కాపాడు భద్రపరిచే దేవుడు అని సునీతి గారి విశ్వాసాన్ని ఘనపరిచి అప్పుల బారిని తప్పించి విధవరాల పక్షంగా దయ చూపించమని పాదాలు పట్టి బ్రతినిస్తే అని బిడ్డ విషయంలో మీరే సహాయం చేయండి. మీ సంకల్పాన్ని నెరవేర్చుకొని సాటి భవిష్యత్ అంతా నీ ఏర్పాట్లు ఉంచిన లక్క గారు కూడా మంచి జీవిత భాగస్వామిని అనుగ్రహించండి ప్రభావ, దయ చూపించండి. ఈ విధంగా మీరే సహాయం చేయండి. నన్ను నా బిడ్డలను కూడా పరిశుద్ధుల ప్రార్థన ఆలకించి నెమ్మతో ఉండడానికి సహాయం చేస్తున్నందుకే వందనాలు. దూరం బర్త్డే సందర్భంగా 8వ తారీఖున జరగనైన కాటేజ్ మీటింగ్ లో నా తండ్రి మీ సన్నిధిని తోడుగా ఉంచండి. మీ స్పర్శ, మీ తాకుదల మేము అందరం కూడా అనుభవించడానికి సహాయం చేయండి. తేటైన వాతావరణం అనుగ్రహించండి, చలిబారిని తప్పించండి, దయ చూపించండి ప్రభావ. మెల్బోర్న్ నుంచి రానయ్యున్న బిడ్డలందరినీ కూడా క్షేమంగా నడిపించండి ప్రభావ, దయ చూపించండి. కారులో కొంతమంది నా తండ్రి ప్లేట్ మీద కొంతమంది వస్తూ ఉంటుండగా నీ కాపుదల భద్రత దయచేయండి ప్రభావ, దయ చూపించండి. నా తండ్రి 5, 6, 7, 8 తారీఖులు ఎంతో నా తండ్రి మహిమాయుక్తంగా ఉండడానికి సహాయం చేయండి ప్రభావ. తెరవబడిన ఆకాశమే చూడగలడానికి సహాయం చేయండి ప్రభావ, దయ చూపించండి. కొందరైనా రాగలడానికి సహాయం చేయండి ప్రభావ. ఎంతో మందిని పిలుస్తున్నారు, కొందరైనా రాగలడానికి కృపను చూపించండి. ఆ దినం వారందరి హృదయాలు మీరు కార్యం జరిగించి నీ బలవంత ప్రేమతో నా తండ్రి పురుకోలు పాత్రను అనుగ్రహించి రాగలడానికి కృపను చూపించని, వచ్చిన వారందరూ కఠినలుగా ఉండకుండా మెత్తనైన మంచి మనసు కలిగి నీ మాటలు వినగలడానికి కృపను చూపించండి. అలాగే జోసఫ్ బ్రదర్ను కూడా అభిషేకించి వాడుకొని పరలోక వర్తమానం అనుగ్రహించండి ప్రభావ, దయ చూపించండి. ఎవరితో ఎలా మాట్లాడాలో వారు కూడా మీ నేర్పుగల మాటలను బిడ్డలకు అనుగ్రహించండి. ఇదొక రీతిగా కొందరైనా సరే నీలోనికి రాగలడానికి మీరే కృపను చూపించండి, కార్యం జరిగించండి. దూరమ్మ స్కూల్ మేట్స్, క్లాస్మేట్స్ కూడా రానై ఉంటుండగా మీ సన్నిధిని తోడుగా ఉంచండి. బిడ్డలు అల్లరది చేయకుండా చక్కగా వినడానికి కృపను చూపించండి, కార్యం జరిగించండి. ఏ విధంగా చేస్తారో మాకైతే తెలియదు, కానీ మీ ఘనమైన కార్యాలను చూసే వారంగా నా తండ్రి బిడ్డలు ఎంతో మంది ప్రార్థన చేస్తున్నారు. వీళ్ళు పరిచయ నిమిత్తం తండ్రి వారి ప్రార్థన నేను జవాబును అనుగ్రహించి ఎవరైనా కొందరైనా చేర్చబడ్డాను సహాయం చేయండి ప్రభు, దయ చూపించండి. సంఘం యొక్క సరిహద్దులు విశాలపరిచే దేవుడు మీరే తండ్రి, దయ చూపించిన ఆరంభించిన దేవుడు, కొనసాగిస్తున్న దేవుడు, కృప ద్వారా దయ ద్వారా పట్టదాలను ఆత్మలు అనుగ్రహించి మీ నామాన్ని హెచ్చించుకొని కేవలం నేను అమ్మాయి మార్గమైన తండ్రి జరిగించుకోమని నీ పాదాలు పట్టి ప్రతి నడుచున్న బిడ్డల ప్రయాస ప్రార్థనలకి నిండైన జవాబును అనుగ్రహించండి ప్రభు, దయ చూపించండి ప్రభు, దయ చూపించండి. కేవలం నేను అమ్మాయి మార్గమైన చిత్తమైన నెరవేరడానికి కృపను చూపించండి ప్రభు, కృపను చూపించండి, కార్యం జరిగించండి. అవసరతలన్నీ కూడా మీరు ఎరిగిన దేవుడు, నీ నా మహిమార్థం నీ మహిమసును తీర్చి గొప్ప దేవుడని ఘనమైన దేవుడు అని హృదయం ఆరాస్థితించండి. మానవుల పక్షం గొప్ప కార్యం, ఘనమైన కార్యం జరిగించండి. పిఆర్ అర్హుడుగా చేయండి ప్రభు, దయ చూపించండి. నా తండ్రి 591 కావాలనుకుంటుండగా దయ చూపించి సహాయం చేయండి. పీటీలో కూడా మంచి విజయాన్ని బిడ్డకు అనుగ్రహించండి ప్రభు, దయ చూపించండి. బిడ్డ నీ పరిచర్య కోసం ఎంత ఆశపడుతుంటున్నా తన ఆశను మీరే తీర్చండి, స్థిరపరచండి, బలపరచండి. బలమైన సాధనంగా వాడుకోండి తండ్రి, మీరే దయ చూపించండి. వెహికల్ కొనుక్కోవాలని ఆశపడుతున్నాడు, దయ చూపించండి. వివాహ విషయంలో కూడా మార్గాలు తెరవండి ప్రభు, దయ చూపించండి. ఈ విధంగా ఎన్నో కొరత కొదవగలిగిన వారు ఇక్కడ ఉంటుండగా వారు కొరత కొదలు మీ కృప ద్వారా దయ ద్వారా తీర్చి మీ నామాన్ని హెచ్చించుకుంటారని నమ్మి స్థుతిస్తూ నా బిడ్డలు కూడా పిఆర్ అర్హులుగా చేయమని దయ చూపించమని పాదాలు పట్టి బ్రతి నడుచు మేలు క్షమ మంచి చేసి మంచి దేవుడు, ఉద్యోగాల్లో తోడైండే దేవుడు, ఆరోగ్యాలను గ్రహించే దేవుడని, అవసరతలన్నీ తీర్చే దేవుడని, చిన్న బిడ్డలను కూడా మీ స్వాధీనం ఉంచుకునే దేవుడు, దూరమును కూడా చిన్ననాడులు సంపూర్ణంగా రక్షించుకునే రక్షకుడు అని హృదయం స్థుతిస్తూ ఎంతగా స్థుతించిన రుణస్తురాలను ఒప్పుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ బలహీనరాలు బుద్ధిహీనరాలు ఎన్నో కొరత కొదవగలిగిందని అయినప్పుడు నీ కృప ద్వారా దయ ద్వారా గుర్తు చేసుకొని బిడ్డల ప్రార్థన ఆలకిస్తూ నన్ను కాకుండా ఈ విధంగా సమకూర్చుకునే ప్రేమ అంతటిని బట్టి హృదయం స్థుతిస్తూ
ఎంతగా స్తుతించిన రుణస్త్రాలను ఒప్పుకుంటే కొద్దిపాటి స్థుతి ఆరాధన ప్రార్థన మనవులు యేసయ్య నమ్మదగిన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మహాతండ్రి. ఆమేన్. ఆమేన్. ముగించుకుందాము. ప్రేమ గల మా పరలోకపు తండ్రి, మా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున పేరిట హృదయపూర్వకంగా నీకు వందనములు చెల్లించి మిమ్మల్ని పూజించి గణపరిచి ఆరాధిస్తున్నాం. ఈ ఉదయ కాలంలో కూడా మా విశేషం పొడిగించి భూమి మీద మా ఆయుష్షు మీరు పొడిగించినటువంటి ఈ యొక్క దినము ప్రభువా నీ మహిమ కొరకై నీ కార్యములను మాలో మా ద్వారా నెరవేర్చుకున్నట్టు కొరకు బలహీన ఘటముల ద్వారా వ్యాధి బాధల్లో రకరకమైనటువంటి కొరతలు ఎరుకులు ఇబ్బందుల్లో నీవే సర్వ సమృద్ధి అయిన దేవుడుగా మా జీవితంలో ఉంటూ మమ్మల్ని నడిపించిన దేవుడిని విశ్వాసముతో నిరీక్షణతో నీ పాల చెంతకు వచ్చి ఉంటున్నాం ప్రభువా. మరి పౌలు చెరసాల్లో ఉన్నప్పటికీ కూడా అక్కడికి ఇంకా ఆగిపోలేదు. కానీ నా కొరకు ప్రార్థన చేయండి, సువార్త మర్మము తెలియచేయడం కొరకు, ధైర్యంతో మాట్లాడటం కొరకు నా నిమిత్తం ప్రార్థించండి అని ఎఫెసీయులతో అడుగుతూ వచ్చిన రీతిగా మా ప్రతి అవసరత నిమిత్తమై దేశంలో విజ్ఞాపన చేయటం, నిన్ను అడుగుట కొరకు ఓ ప్రభువా ప్రార్థనలో మనం తీసుకుని వచ్చారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ రీతిగా మా మూలపేతుడు ఆదాము యొక్క అవిధేయతను బట్టి వచ్చినటువంటి పాపాన్ని బట్టి వచ్చినటువంటి శాపం, ఆ శాపాన్ని బట్టి వ్యాధులు, రకరకమైనటువంటి కొరతలు, సమస్యలు కడపటి ఆదాము క్రీస్తు యేసు ప్రభు ద్వారా పరిష్కరించబడట కొరకు మీరే మాకు చాలినటువంటి దేవుడుగా ఉన్నందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఆ రీతిగా ప్రియ ప్రభువా సమస్తమును మేలుగా సమకూడు జరిగించగల దేవుడు ప్రభువా నీకు స్తోత్రాలు. నీకు అసాధ్యం ఏది కూడా లేదు ప్రభువా, మీకు సమస్తము సాధ్యమే తండ్రి. అందుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ ఉదయ కాలంలో మా ముందు ఉంచినటువంటి అంశాల కొరకు స్తోత్రాలు. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థించమన్నావు ఓ ప్రభువా. ఎంతో మంది గత సంవత్సరం నుంచి ఇశ్రాయేల్ దేశంలో దాడి జరుగుతూ అక్కడ ఉన్నటువంటి బిడ్డ కూడా చనిపోతూ వచ్చింది. గత కాలమందు తండ్రి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇశ్రాయేల్ దేశానికి ఇది ఎక్కువ నష్టమును కలగజేసినటువంటి ఆపదని వింటా ఉన్నాం ప్రభువా. దయతో నీ బిడ్డను మీరు ఆదరించండి, సమస్యలకు పరిష్కార మార్గం చూపించండి. ఇశ్రాయేల్ ప్రభుత్వం ప్రియులను పోగొట్టుకున్నటువంటి వారుగా రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. కాల్పుల ఒప్పందము కుదుర్చుకొని కాల్పులు ఆపివేయాలని తలపుతో డిమాండ్ చేస్తున్నారు ప్రభువా. వారితో ఉభయులకు నీ సమాధానమిచ్చి ఆ ప్రకారంగా ప్రాణ నష్టము, ఆస్తి నష్టం, రకరకాలైనటువంటి నష్టము నుంచి వారు విడుదల పొందటం కొరకు పరిష్కార మార్గం చూపించు ప్రభువా, పరిష్కార మార్గం చూపించు. ఆ రీతిగా సార్వత్రిక సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి దయగల తండ్రి. మరి ఎంతో నీ మహాకృప చేత ఒక్కొక్క ప్రజలను ఇప్పుడు రక్షించుకుంటూ వచ్చినారు దయగల తండ్రి. అయితే ఆత్మీయ జీవితంలో సంపూర్ణ సాగిపోవటం కొరకు ఒకరికి ప్రేమ, సమాధానం, ఐక్యత తండ్రి యోగ్యులుగా ఎంచుకోవడం, తగ్గించుకోవడం,
దేవుని కార్యాల కొరకు సంగముగా సంపూర్ణంగా సాగి వెళ్ళట కొరకు మీరే సహాయం చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. మీ కృప చూపించండి. ఓ ప్రభువా, మీరే జ్ఞాపకం చేస్తూ వలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. దయల తండ్రి, మీ కనికరం చూపించుకోవాలి వేడుకొని చూస్తున్నాం. ఈ రీతిగా ప్రియ ప్రభువా, మీ గొప్ప కార్యం జరిగించండి. మీరే మేలు చేయవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. ఓ ప్రభువా, ఆ రీతిగా అన్ని జనుల రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. తెలియనటువంటి అమాయకులుగా ఉండబడి కోటాను కోట్ల ప్రజల్ని ఏదో ఒక రీతిగా మీరు దర్శించండి. మా ప్రభువా, అనుదినము జరిగించబడే సువార్త పరిచయం మీరు ఆశీర్వదించండి. ప్రజలు సమాధాన కారకుడైనటువంటి మీకు మొరపెట్టుకోవడానికి సిలువను గురించినటువంటి వార్త మీరు ప్రత్యక్షపరిచి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రియ ప్రభు, ఉదయ కాలం ప్రార్థనలో కనెక్ట్ అయినటువంటి బిడ్డల కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఒక్కొక్కరి భారములు భరించి మహింపండి. మీ దాసుడు శ్రీరవిష్ణు గారి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ యొక్క చిగని గుని యొక్క నొప్పుల నుంచి సంపూర్ణంగా విడుదల ప్రసాదించు. ఆ రీతిగా దయలు తండ్రిని గొప్ప కార్యం జరిగించమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయనైనా సహాయం చేయము. మీ దోషుని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. బాధను సాయం చేయండి. పిల్లలు మీరు కనికరించు. ప్రవీణ దీని వారి కుటుంబాన్ని నీ కృపలో ఎదిగింప చేయమని ప్రార్థన చేస్తున్నాం. వారి ఉద్యోగాలు మీరు ఆశీర్వదించండి. భవిష్యత్ దీవించు. నీ మహిమ కొరకుగా డేవిడ్ యొక్క ఫర్దర్ ఉద్యోగ విషయంలో సహాయం చేయండి. వీళ్ళని ఆత్మీయంగా వదిలి చేయండి. అలా మీ దోషలో కనుకొని స్తోత్రాలు. వారి క్యాటర్ సర్జరీ సిద్ధపరచు. పిల్లల సాధోక్షాలను జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తాం. సహాయం చేయనైనా మీ కృప చూపించండి. థామస్ బ్రదర్ అనురాధము కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగున రాజు బ్రదర్ మార్త వారి పిల్లల సారా సూజన్ స్టీఫెన్ కొరకు ప్రార్థిస్తున్నాం. సహాయం చేయనైనా మీ కృప చూపించండి. వారి భారములు భరించవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. ఓ దేవా, మీ గొప్ప కార్యం జరిగించు. ఆ రీతిగా ప్రియ ప్రభువా, నీ కనికరమును కటాకు చూపించండి. దయలు తండ్రి, ఈ రీతిగా మీ దోషాలు సుజాతం తండ్రి రంగయ్య గారి రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. దాసుల విశ్వాసాన్ని గణపరచు. ప్రార్థన రాలేకపోయారు. వారి భారములు భరించు, అక్కరు తీర్చుమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయనైనా మీ కృప చూపించండి. ఇలాగున మా ప్రభు జయము కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాం. ధైర్యం తండ్రి, మీ కృప చూపించు. మీ ఉన్నతమైన ఉద్దేశాలు నెరవేర్చుకోవలసిందిగా మేము ప్రార్థిస్తున్నాం. మా దేవా, నీ కనికరం చూపించు. శైలేందరు తండ్రి కవిత మరి మనల్ని జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తున్నాం. నీ కుమారుడి రక్షణ నడిపించు. రాకేష్ రక్షణ నడిపించు. సాల్మన్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని నీ బిడ్డ విశ్వాసము ద్వారా కుటుంబాలు రక్షించబడినట్టుగా మీరు కార్యం జరిగించండి. మీ దోష శ్రీనివాస స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ దోష జయమ్మ కొరకు సునీల కొరకు ప్రార్థన చేస్తున్న కుమారుడు చదువు సాయం చేయండి. మీ దాసుల భారములు భరించు. వ్యవసాయమును మీరు ఆశీర్వదించు. బోరక్కర తీర్చుకుంటారు. ఫామ్ హౌస్ విషయంలో నీ అద్భుతమైనటువంటి కార్యం జరిగించమని మేము ప్రార్థిస్తున్నాం. కృప చూపించండి. మీ నమ్మకంతో రుజువు చేసుకోవాలని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. ఓ తండ్రి, మీ కనికరం కట్ట చూపించండి. ఆ రీతిగా మీ దోషుని జ్ఞాపకం చేసుకున్నాం. వినితమ్మను పిల్లలు మీరు కనికరించండి. ఎంతో భయంకరమైనటువంటి పోరాటం దేవా. భార్య పిల్లలు ఎంతో కఠినై
వారితో కలిసి ఉండకుండా మరి ఎంతగానో మొండిగా ఉంటుండగా వారి హృదయాలు మెత్తనపరచండి. నీ ఆత్మ ద్వారా దర్శించండి ప్రభా, సమకూర్చమని ప్రార్థిస్తున్నాం. మీ దాసును ధైర్యపరచండి. తల్లి గారిని తోబుట్టును జ్ఞాపకం చేసుకుని వారి భారములు భరించమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. ఆర్తిగా ప్రభావితం కొరకు స్తోత్రం తండ్రి. తన ఆరోగ్యాన్ని జ్ఞాపకం చేసుకుని బలహీనతలు బలమేవండి, ధైర్యపరచమని ప్రార్థిస్తున్నాం. నీటి కొరత మీరు తీర్చండి. కుమారుడిని మీరు కనికరించి ఆత్మీయ బోధ సమకూర్చండి. తల్లిగారిని మీరు కనికరించండి. ఆరి తోబుట్టు మధుసుంది పిల్లలు కూడా జ్ఞాపకం చేసుకుని భారములు భరించవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. ఓ ప్రభువా, మీ కృప చూపించమని వేడుకొనిచుంటున్నాం. మీరే మీ కనికరమును కట్టా చూపించవలసిందిగా మేము వేడుకొనిచుంటున్నాం. ఆ రీతిగా ప్రియ ప్రభువా, మీ దాసుల యొక్క పాలకులు ఇల్లు అమ్మబడినట్లుగా సహాయం చేయమని మేము ప్రార్థిస్తున్నాం. దయగల తండ్రి, సహాయం చేయండి. అలాగను చాంద్రమ గారి స్తోత్ర ప్రార్థన కొరకు వందనాలు. కుమారుడు సంతోష్ షర్లీ మనవడి కొరకు ప్రార్థిస్తున్నాం. వారి భారములు భరించు. నీ కొరకుగా, నీ కార్యముల కొరకుగా సాధనలుగా వాడుకోనండి. ఉద్యోగులు భద్రత దయచేయండి. ఆ రీతిగా వీసా ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి బిడ్డ మీద కనికరించండి. మా ప్రభా, ఐజక్ బ్రదర్, ఎలిజబెత్ సునీల్ బ్రదర్, ఇమ్మాన్ బ్రదర్, ఎవరైనా ఇమ్మాన్ కొరకు ప్రార్థిస్తున్నాం. ఓ తండ్రి, సమస్యను పరిష్కారం చేయండి. మీరు ఆదుకొనవలసిందిగా మేము వేడుకొనిచుంటున్నాం. సహాయం చేయండి. మా దేవా, మీ కృప చూపించమని విజ్ఞాపన చేస్తున్నాం. తండ్రి, మీరు ఆదుకొనమని వేడుకొనిచుంటున్నాం. అలా మీ దాసుని మతిగా స్తోత్రాలు దాపి బలహీన సాయం చేయండి. మా దేవా, ఆహార పాలు పరమోషంగా మార్చండి. కృపలో బలవంతులుగా చేయమని ప్రార్థిస్తున్నాం. వారి యొక్క పని వారు చేసుకునేంత ఆరోగ్యం ప్రసాదించండి. ఆ రీతిగా సుధాకర్ గారి రక్షణ, స్వస్థత కొరకు ప్రార్థన చేస్తున్నాం. దాసుని కుమారుడు యొక్క పవన్, అఖిల కొరకు, పిల్ల కొరకు ప్రార్థిస్తున్నాం. వారి భారములు భరించండి. బిడ్డ ద్వారా మీరు జరిగించుకున్న సేవను మీరు ఆశీర్వదించండి. అనేక ఆత్మను మీరు సమకూర్చి తీసుకురండి. ఓ ప్రభా, కార్యం జరిగించువారు మీరే, ఆత్మలు ఆకర్షించువారు మీరే. దయలు తండ్రి, మీ కృప చూపించిన మీ సహాయం కృపను దయచేయమని వేడుకొనిచుంటున్నా. ఇలాగున ప్రియ ప్రభువా, దాసు వారి యొక్క విశ్వాస జీవితాన్ని గణపరిచి మెలిచని ప్రార్థిస్తున్నా. అలా మీ దాసు స్వర్ణమిష్ట కొరకు ప్రవీణ్ కుమార్ వారు ప్రార్థన చేస్తున్నాం. ఓ ప్రభువా, మీ కనికరం చూపించు. పిల్ల పట్ల మీరు చేస్తూ వచ్చిన ఉపకారాలు కొలుస్తూ ఉంటారు. నీ మయమార్థమై వారి చదువుల్లో ఆత్మీయ జీవిత విజయవంతులుగా నడిపించండి. మీ దాసులని భారములు భరించి విశ్వాసాన్ని గణపరిచి సహాయం చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. మీ కృప చూపించండి. ఆ రీతిగా ప్రియ ప్రభువా, నీ గొప్ప కార్యం జరిగించవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. దైవ తండ్రి, మీ దాసు దేశస్తున్నారు. వారి పరిచయలో మీరు సహాయం చేయండి. మీ దాసుల ఉద్యోగ బాధ్యతల మెడైన కృప దయచేయండి. ఓ ప్రభువా, ఆ రీతిగా మరి కుమారుడు అభిషేక్, ఏరన్ లేడీ వారి కుటుంబాన్ని వారున్న స్థలంలో నీ కొరకు సాక్షులుగా వాడుకుని వారి ఉద్యోగములు భద్రత ఇచ్చేయాలి ప్రార్థిస్తున్నాం. ఆ రీతిగా ప్రియ ప్రభా, రేచుల కొరకు స్తోత్రం. తన పిఆర్ భవిష్యత్తు కొరకు ప్రార్థిస్తుంది. నీ సంకల్పం నెరవేర్చుకో. నీ చిత్తమైతే నీ బిడ్డ మరి కొంత వెకేషన్ కొరకు ఇండియాకు రావాలని తలస్తుండగా నీ చిత్తానుసారంగా సహాయం చేయండి. మీ దాసుల యొక్క తల్లి గారి ఆరోగ్యాన్ని కనికరించి తోబుట్టు జ్ఞాపకం చేసుకుని వివేక అక్కర తీర్చమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. నీ సంకల్పాన్ని నెరవేర్చుకోమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఓ ప్రభువా, మీ కనికరం చూపించు. ఈ రీతిగా ప్రియ ప్రభువా,
చాలా రుజువుపరుచుకొని మరి మేము ప్రార్థన చేస్తుంటున్నాం. మీ జ్యేష్ఠ నాగరాజు బ్రదరు కుమార్తె సరిత విజయరాజు మనవడి కొరకు ప్రార్థన చేస్తుంటున్నాం. సరిత చిన్న ప్రయాణ సిద్ధపరచు మా ప్రభు ఇంటి పనులు సాయం చేయండి. పనిభూషణ ఆత్మీయంగా మీరే నీ మహిమ కొరకుగా దర్శించుమని, ఆత్మీయంగా బలపరచుమని, తన రక్షణ నీ చేతిలో వచ్చినట్లుగా మీ కార్యం జరిగించండి. ఉద్యోగ అక్కర తీర్చు, భవిష్యత్తు అక్కర తీర్చు. మేము ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయలేక మీ కృప చూపించమని వేడుకొచ్చుంటున్నాం. పిల్ల హెల్నందభూషణ జ్ఞాపకం చేసుకో. భూషణ కుమారం మోకాళ్ళ నొప్పులు చేత ఆయా రకమైనటువంటి బాధలతో వెళుతూ ఉంటుండగా ప్రార్థన రాలేకపోతే చెప్తూ వచ్చారు. కనికరించండి, సహాయం చేయండి. అలా భాగ్యం కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాం. లక్ష్యం కూడా ప్రార్థన రాలేకపోయారు. వారి భారములు భరించి కుమారుడు కుటుంబాన్ని, కుమార్తె కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో. తోబుట్టు మీరు కనికరించి ఇంకా రక్షపడేవారు అందరూ రక్షించమని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. ఓ ప్రభువా, మీ మహిమ కొరకై కార్యం జరిగించండి. ప్రార్థనలో పాలు పంపులు పొందలేపిన బిడ్డ మీరు కనికరించిన వారి భారములు భరించమని వేడుకొని వస్తున్నాం. సహాయం చేయండి. ఆరుతుగా నీ కనికరమును కట్ట చూపించమని వేడుకొని అయోగ్యులు మా నిమిత్తం పరిశుద్ధి చేయి. ప్రతి ప్రార్థన కొలుస్తూ బలహీన శరీరం నీ పునరుద్ధరణ శక్తి పోయండి. నీ మహిమ కొరకు జాదిరిగుట్ట, మరి బొగ్దుం నగర్, ఆరుతుగా దేవేంద్ర ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితులందరూ కూడా జ్ఞాపకం చేసుకుని దయలు తండ్రి ఆ ప్రకారంగా పలు ప్రాంతున్నటువంటి సండే స్కూల్ పరిచయం మీరు ఆశీర్వదించండి. ఆరుతుగా ప్రభా అనేక ఆత్మను రక్షించబడటం కొరకు సంఘంలో చేర్చమని సహాయం చేయాలని ప్రార్థిస్తున్నాం. ఎలా నీ కార్యముల కొరకు మనం బలపరిచి వాడుకుంటూ మీ చేతి కనిపిస్తున్నాం. సహాయం చేయనైనా మీ కృప చూపించి ఎవరైనా పరిస్వాదంలో ఉంచుకుని ఈ వరదలను బట్టి ఎంతో మంది బిడ్డలు నిరాశ్రయులైన వేల మంది తల దాచుకుని రకరకాల స్థలాలకు వెళ్ళిపోతున్నారు. ప్రభు విజయవాడలో, ఖమ్మంలో, హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో ప్రభు సంభవించినటువంటి నష్ట పరిస్థితులన్నిటి ద్వారా ప్రజలు నీ యొక్క కనికరమును కోరుకోవడానికి కొరకు నీ ద్వారా వారు ఆదరించమని సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఓ తండ్రి, మీ సహాయం కృపను కోరుకొని మమ్మల్ని తగ్గించుకొని చున్నామని హెచ్చిస్తూ పూజిస్తూ గణపరుస్తుంది. ఈ రీతిగా నీ మహిమార్థమై యాత్రా జీవితం నడిపించవలసిందిగా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సేవ విస్తారంలో పని వారిని ఏకమంది లేవనెత్తండి, సహాయం చేయండి. సువార్త ప్రకటించబడిన గ్రామాలు దర్శించండి. సంఘమైనటువంటి ప్రాంతం దర్శించమని వేడుకొని మమ్మల్ని మీకు అర్పించుకొనిచ్చు కొనియాడుతూ పూజిస్తూ మమ్మల్ని తగ్గించుకొని మీరు హెచ్చించుకొని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామముని స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభుత్వ పరిశుద్ధాత్మ సహవాసం ప్రభు బిడ్డలుగా మనతోనూ సర్వలోక సకల భక్తులు దాసులతో సదాకాలం తోడుగా నడిపించును గాక. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అండి అందరికి. ప్రైజ్ లార్డ్ సిస్టర్. అన్న ప్రైజ్ లార్డ్ అన్న. అన్న ఎడమ కాలు అన్నారు కదన్నా, నరం ఎక్కడ? నా పాదం దగ్గర, మోకాల దగ్గర? పాదం దగ్గర నర్రము గుస్తా ఉంది. అట్లా కాళ్ళు వాపులు ఎక్కడము